నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి అనేక సమస్యల మీద పోరాటం చేస్తాడు. అది ఏ సమస్యనే కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి బహుశా తెలంగాణలో అనేక పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాడు. సో ఆ వ్యక్తి అందరికి తెలిసిన వ్యక్తి, నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఫార్మాటిక్గా ప్రజలకు పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నా ముందు తెలంగాణ శామన్ ఉన్నాడు. అనేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడదాం. అసలు ఈ రాష్ట్రంలో ఎవరి పాలన జరుగుతున్నది? ఈ రాష్ట్ర ప్రజలని కాపాడేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయా? రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు సస్యశ్యామలంగా బతుకుతున్నారా? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎందుకు పోరాటాలు చేస్తారు? తెలంగాణ శామన్న వీసీకే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారుడు. ఆ తెలంగాణ ఉద్యమం, ఆ పోరాటం జరుగుతున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి నా ముందున్నాడు. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అంత బాగేనా? ఫైన్, బాగున్నా. ఇప్పటివరకు నిన్న మొన్న బయటికి వచ్చి ఒక ఉద్యమం చేసినారు. అవును, ఒక వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు, వీళ్ళకు కూడా శిక్షలు పడాలి, ఉన్నోనుకో న్యాయం లేనోనుకో న్యాయం అని పోరాటం చేశారు. అవును. ఎట్లా ఉందన్న? అంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే శిక్ష పడ్డదని చెప్పేసి మీరు భావిస్తున్నారా? శిక్ష పడ్డదని నేనేం భావించట్లే. చట్టం రాజకీయ నాయకుడికి, ధనవంతుడికి చుట్టం అయిపోయింది. సాధారణంగా ఎవరి మీదనైనా ఇటువంటి ఒక పెద్ద కేసు అయినప్పుడు, అదే ఓ నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నీ మీదనో నా మీదనో ఇంకోరి మీదనో కేసు అయిందనుకో, ఇదే ఫోక్సో కేసు అయిందనుకో, నేను దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వచ్చి మా అమ్మని, ఏమ్మా నీ కొడుకేడి అని అంటారు. ఇంకా కొంత పరుష పదజాలాలతోని మాట్లాడతారు. అవన్నీ మనం కెమెరా ముందు చెప్పకూడదు. మాట్లాడి రావే అనేటువంటి తరహాలో కూడా గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో మా అమ్మనో, రారాబాయి నీ కొడుకేడు రా, దొరికిందాక మా కస్టడీని తీసుకొని పోతారు. 9 రోజులైనా నిందితుని పట్టుకోకుండా ఒక పక్కన ప్రజా సంఘాలు, మీలాంటి జర్నలిస్టులు, కొన్ని రాజకీయ పార్టీలు, అనేక మంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు, సబ్బండ కులాల ప్రజలు అందరూ ఎక్కడ? బండి సంజయ్ కుమారుడు ఎక్కడ? బండి భగీరథ్ ఎక్కడ? 17 ఏళ్ళ ఒక తెలంగాణ మైనర్ బాలిక జీవితాన్ని ఆగం చేసినటువంటి వ్యక్తి ఎక్కడ అని 9 రోజులు ఎప్పుడైతే ఆ విషయం ప్రజలకు వచ్చిందో అప్పటి నుంచి అడుగుతా ఉన్నారు. 9 రోజుల నుంచి పట్టుకోలేనటువంటి వ్యక్తులు 9వ రోజు తర్వాత ఒక పక్కనేమో ప్రభుత్వం ఏమో మేము పట్టుకున్నామని ప్రభుత్వం చెప్పుద్ది, లేదు నేనే అప్పచెప్పాను పోలీసు వాళ్ళకి కానీ బండి సంజయ్ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. సో శిక్ష పడుతుంది అని అనుకుంటే ఆయనేమో నేను అప్పచెప్పిన నాది కంప్లీట్గా శిక్ష పడుతుందా అని అన్నదానికి ఇంకా కంప్లీట్ చేయలేదు. పడుతుందా అని అంటే ఒక నిందితుడు, అంత పెద్ద కేసు అయినటువంటి నిందితుని అరెస్టు చేయండి అనడానికే అన్ని ప్రజా సంఘాలు వీళ్ళందరూ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, ఇంత అరవాల్సి వచ్చింది, నాలాంటి వాళ్ళు దీక్ష చేయాల్సి వచ్చింది. అవి ఇంత పెద్ద ఎత్తున గలం ఇప్పితే కానీ ఒక నేరస్తుని, ఒక నిందితుడిని పట్టుకోలేదు. అది కూడా స్వయంగా కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తనకు తానే నేనే తీసుకొచ్చి అప్పచెప్పాను తప్ప వాళ్ళు ఏం పట్టుకోలే అన్నాడు. కాబట్టి ఇంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కొడుకులకు శిక్షలు పడుతుందని అంటే నేను ఎలా నమ్ముతాను స్వామి? చెప్పు, పడుతుందా? పడదేనా అంటాను. ఓకే, మరి ఇప్పుడు ఆయన ఏమో నాకు చట్టం మీద నమ్మకం ఉన్నది, నాకు వ్యవస్థ మీద నాకు రెస్పెక్ట్ ఉన్నది, అందుకే నేనే అప్పచెప్పినా అని అంటున్నాడు. కానీ ఇక్కడ వ్యవస్థ మాత్రము, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకులు మేము పట్టుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లొంగిపోయినట్ట, వ్యవస్థ పట్టుకున్నట్ట? ఇద్దరు కలిసి గేమ్ ఆడినట్టు. ప్రజల ఒత్తిడి మేరకు ఆయన అంటే ప్రజల ముందుకు వచ్చిండు, వాళ్ళు దాచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం సహాయక మంత్రి బండి సంజయ్, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యి దాచిపెట్టారు నిందితుడిని. ఇప్పుడు ఒక ఏదో ఛానల్, ఏదో వేదికలో మాట్లాడుతూ, ఏదో వేటీ న్యూస్ ఏదో దాంట్లో మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, బండి సంజయ్ నీ కుమారుడిని తీసుకొచ్చి అప్పచెప్పంటున్నాడు ఆయన. తెల్లారే ఒక 5 టీంలతోని పోలీసులు కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కానీ తనిఖీలు చేయడం, 8 గంటల ప్రాంతంలో, 8:15 ప్రాంతంలో పలాని హైదరాబాద్ పలాని ప్లేస్ నార్సింగ్ దగ్గర ఎక్కడో అత్తాపుర ఎక్కడ హైదర్షా కోట్ల దగ్గర ఉండే కదా మిలిటరీ క్వార్టర్స్, అక్కడ దొరికాడని బీజేపీ లీగల్ లాయర్స్ చెప్పడం, ఇదంతా ఒక డ్రామాలా కనిపించట్లేదా? 9 రోజుల నుంచి దొరకనటువంటి వ్యక్తి 9వ రోజు బండి సంజయ్ గారు ఇంట్లో ఉంటాడంటే నాకు అర్థం కాదు. కరీంనగర్ వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటాడా? పోలీసులు పోయి ఎతకడం, ఆ వీడియోలు తీసి అమ్ముడు పోయినటువంటి మీడియా ఛానళ్ళు ప్రచారం చేయడం, దొరకట్లేదని ప్రచారం చేయని మీడియా తనిఖీలు చేస్తున్నారని ప్రచారం చేశారు. నీకు అర్థమైందా? దొరకట్లేడు, బండి సంజయ్ కుమారుడు పైన ఫోక్సో కేసు అయింది, కేంద్ర మంత్రి కుమారుడు పైన ఫోక్సో కేసు అయింది, ఇలా అమ్మాయి జీవితాన్ని ఇలా చేశాడంట అలా చేశాడంట అని రోడ్లెక్కి ప్రజలందరూ
పోరాటం చేస్తుంటే వాళ్ళ వాయిస్ని వినిపించినటువంటి అమ్ముడుపోయినటువంటి కొంత మీడియా, పచ్చ మీడియా 9వ రోజు తనిఖీలు పోలీసులు ముమ్మరంగా ఎతుకుతారు, ఇంకా దొరకవచ్చు. ఆల్రెడీ దొరికి తెలుసు ఎక్కడున్నాడో. ఇదంతా ఆటలో గేమ్లో భాగం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ నిందితునికి షెల్టర్ ఇచ్చారు. 9 రోజులు దాచిపెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇంకా అయిపోయింది, కోర్టులో ఎట్లాగో బెయిల్ రాలేదు కాబట్టి ఏం చేయాలి, ఇంకో వారం రోజులు మనం దాచిపెట్టినాం అనుకో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే సగం డ్యామేజ్ అయిపోయాను కాబట్టి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళే స్వయంగా మంచిగా 9 రోజులు మనోడికి బిర్యానీలు పెట్టి వేపినట్టున్నారు. తర్వాత తీసుకొచ్చి భద్రంగా అప్పచెప్పి పోయారు. అంతా కూడా రేవంత్ రెడ్డి నడిపించిన అంటున్నారా? 100%, 100%. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అన్నా ఇలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, అవును, తెలంగాణ రాష్ట్రానికి ఒక జవాబుదారి. అవును. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మొత్తం నడిపించి ఆయన ఎన్నో కష్టాలు పడుకుంటే ముఖ్యమంత్రి మొత్తం ఏం కాలేదు. నేను తొక్కుకుంటూ వచ్చిన అన్నాడు, ఎట్లా వచ్చిండు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇద్దరు బద్ధశత్రులే. ఇప్పుడు సెంట్రల్లో 2 పార్టీలు, ప్రతిపక్షంలో కాంగ్రెస్, అధికారంలో బీజేపీ ఉన్నది. ఎట్లన్నా ఇద్దరైతే కలిసి పనిచేస్తారని చెప్పేసి మీరు అట్లా అంటారు? మీకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వ శర్మ అని తెలుసు, ఐడియా ఉన్నాడా? ఆయన ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఓకే. అక్కడ ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, పార్టీ కన్నా మరి మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంక అర్థమైందా? నేను ఏమంటున్నా అంటే ఈయన కోవర్టా కాదనేది పక్కన పెడితే ఓటుకు నోటు కేసు నీ మీద ఉన్నది. నువ్వు ఓటుకు నోటు కేసులో నన్ను కాపాడు బండి సంజయ్, నీ కుమారుడిని నేను కాపాడతా అనేటువంటి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈయనను కాపాడాడు. నెంబర్ 2, నీ చిట్టా నాకు తెలుసా అని ఈయన అంటుండు, ఈయన చిట్టా ఆయన తెలుసా అని ఈయన అంటుండు. వీళ్ళిద్దరి ఒప్పందం అంటే ఒకరి కేసు నుంచి ఒకరు తప్పించుకోవడం కోసం, ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చింది కదా బండి సంజయ్, ఏమంటారు చాప కిందికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి నువ్వు నన్ను కాపాడేటువంటి ప్రయత్నం చేయి, నిన్ను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా అనేటువంటి ఒప్పందంలో భాగంగా వాళ్ళు ఇద్దరు కుమ్మక్కయ్యి దాచిపెట్టారు తప్ప సిద్ధాంతపరంగా నువ్వు అన్నట్టు మరి ఢిల్లీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ అంత పెద్ద ఎత్తున గోల పెడుతున్నారు. పొన్నం ప్రభాకర్ వచ్చి పెళ్లి చేయమంటాడు, పెళ్లి పెద్ద మ్యారేజ్ బ్యూరో పెట్టినట్టు. మల్లు రవి గారు వచ్చేమో చిన్నపిల్లల పంచాయతీ అండి, చిన్నపిల్లలు తప్పు చేస్తూ ఉంటారని ఆయన సమర్థిస్తారు. మరి బద్ధశత్రువు అయితే పలాని పార్టీ ఇలా చేసింది అని నువ్వు విమర్శ చేయాలి కానీ ఎందుకు సమర్థిస్తా ఉన్నావు? ఒక్క కాంగ్రెస్ పొద్దున్న లేస్తే కాంగ్రెస్ బీజేపీ నువ్వు అన్నట్టు ముంగిసా పాహు లాంటి పంచాయతీ అయితే మరి అంత పెద్ద కేంద్ర మంత్రి కుమారుడు తప్పు చేసినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రోడ్లు ఎక్కారు, మాలాంటి వాళ్ళు రోడ్లు ఎక్కాం, పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నాం, విమర్శిస్తా ఉన్నావు, మీరు ఎందుకు ఒక్క విమర్శ కూడా చేయలేదు? అది కాకపోగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, నువ్వే హోంశాఖ నీ దగ్గరే ఉన్నది, నువ్వే తీసుకొచ్చి చెప్పని రిక్వెస్ట్ చేస్తావు, నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే కదా. నీకు అర్థమైందా? ఇక నువ్వెందుకు నిందితుడు మేము నేరం చేస్తే పోలీసులు పోయి పట్టుకుంటారు, ఎవడైతే తప్పు చేసిండు వచ్చి లొంగిపో అంటే లొంగిపోతాడా చెప్పు? ఇదంతా ఒక గేమ్, ఇదంతా ఒక ఆటలో భాగం. కేసు ఎలా పెట్టాలి, ఏ సెక్షన్స్ పెట్టాలి, బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలా, నాన్ బెయిలబుల్ పెట్టాలా, ఇదంతా ముందటి నుంచి వీళ్ళకు ఒక కుమ్మక్కయ్య చేసినట్టు డ్రామా. నేను పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది మీలాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు కావచ్చు, అనేక పార్టీలు కూడా. అవును. సో మేధావులు అనేటోళ్ళు కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు తెలంగాణ మొత్తం కూడా లేచి ఒక మూమెంట్ చేసి ఈ విషయం మీద, ఈ అంశం మీద. ఇప్పుడు ఇందులో సక్సెస్ అయినట్టు అందరూ కూడా పోరాటం చేసిన పోరాటం ఫలించింది అంటారా మీరు? ఒక 35% ఫలించింది, మిగతా ఇది బాకీ ఉన్నది. శిక్ష పడాలి. ఒక అమ్మాయి కాదంట, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. సరే ఈయన పోనీ ఇది ఒక్కటే తప్పు కదా అన్న చేసింది, ఎందుకంత ఇది కేంద్ర మంత్రి కుమారుడు కదా, ఆ మంత్రి కూడా బలహీన వర్గాల బిడ్డ కదా, బీసీ కదా, కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిండు కదా, ఎందుకు ఆయన పైన జలసి అన్న అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, అలా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మాతోని. కానీ అతని కుమారుడు ఏం సంఘ సంస్కర్త కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, మహాత్మా గాంధీ కాదు, మహాత్మా పూలే కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, పెద్ద స్వతంత్ర సమరయోధుడు కుటుంబం నుంచి వచ్చినట్టు కూడా కాదు. గతంలో ఆయన ఎదుర్కొన్నటువంటి విమర్శనే వీడియోస్తో సహా బయటపడ్డాయి. తన తోటి స్నేహితులను ఏ విధంగా గుద్దుతా ఉన్నాడు, ఏ విధంగా అంటే మత్తు పదార్థాలు తీసుకుంటా ఉన్నాడు, రూమ్ లేచి ఏ విధంగా కొడుతుండు, అనేక రకాలవి ఉన్నాయి కదా, 1 కాదు 2 కాదు 3 కాదు. ఢిల్లీ యూనివర్సిటీలో నుంచి వెళ్ళగొట్టే టెక్ మహేంద్ర యూనివర్సిటీ నుంచి, గుండ్లపోచంపల్లిలో ఉన్నటువంటి మన ఏదైతే ఉన్నదో ఆ యూనివర్సిటీ, మైసమ్మగూడ యూనివర్సిటీ, ఇలా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు కదా, ఒకసారి కాదు 2 సార్లు కాదు. కాబట్టి ఆయన కుమారుడు పట్ల మాకేం ఇది లేదు, కాబట్టి ఆయనకు ఇటువంటి వ్యక్తికి కంప్లీట్గా శిక్ష పడితేనే బాగుంటుంది అని ప్రజలందరూ భావిస్తారు. కాబట్టి
పడితే బాగుంటుందో నువ్వు అన్నట్టు మీ 100% న్యాయం జరగదు, కొంత శాతం జరుగుద్ది. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే కంప్లీట్గా ప్రజాక్షేత్రంలో నిజంగా న్యాయం జరగాలంటే ఏం చేయాలంటే ఒక మంత్రి మీద విమర్శ వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను నా కుమారుడు తప్పు చేయలేదన్నా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ నువ్వు ఏ విధంగా గతంలో చెప్పినావో నేను రాజీనామా చేస్తున్నా, నిజంగా నా వెనకాల ప్రజలు లేరని అంటా ఉన్నారు కదా, నా మీద ఇంత విమర్శ వచ్చింది కదా అని రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎంపీగా పోటీ చేసి గెలిచి నీ నిబద్ధతను నిజాయితీని నిరూపించుకుంటే రైట్. బండి సంజయ్ మీద వ్యతిరేకత లేదు, ఆయన ప్రజానాయకుడు అని మేము కూడా భావిస్తాం. లేకపోతే నువ్వు ఇటువంటి కామాంధుడికి షెల్టర్ ఇచ్చినటువంటి మంత్రిగా చరిత్రలో మిగిలిపోతావు. న్యాయం అయితే జరగదు, ఇంకా జరగాల్సిన న్యాయం అయితే బాకీ ఉన్నదని 30% జరిగిందంటారు. 35% జరిగింది. అది కూడా తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే. దీంట్లో పోలీస్ యంత్రాంగం చేసిన ఘనకార్యం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసింది ఏం లేదు. వీళ్ళు ముగ్గురు పోలీసులు, ముఖ్యమంత్రి, బండి సంజయ్ ముగ్గురు కలిసి నిందితుని కాపాడే ప్రయత్నమే చేశారు 9 రోజులు తప్ప. మేము ప్రాణాలకు తెగించి నిరాహార దీక్షలు చేసి నిందితుడు ఎక్కడ ఉన్నారో పట్టుకోండి అంటే చెప్పని వాళ్ళు వీళ్ళు. బెయిల్ క్యాన్సిల్ అయింది నిన్న, ఈ రోజు వచ్చి దొరికిపోయింది. అదే రోజు చాలా ప్లాన్డ్గా ఎక్కడికి పోయినటువంటి ముఖ్యమంత్రి, ఏ సమస్యకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే అక్కడికి పోయినటువంటి ముఖ్యమంత్రి ఓ టీవీ ఛానల్ డిబేట్కి పోతాడు. మీరు దీక్ష చేస్తా అంటే కూడా అరెస్ట్ చేసినట్టు మిమ్మల్ని. ఇప్పుడు అదే బ్రదర్, ఇప్పుడు డెమోక్రటిక్గా ఫైట్ చేశాం. పొద్దున్నే నేను స్నానం కూడా చేయలేదు, స్నానం చేసి పోదామని టవల్ కట్టుకున్నా, వచ్చి పొద్దున్నే పోలీసులు మా ఇంటికి అడుగుతున్నా. అదేం సార్ నేను పర్మిషన్ తీసుకున్నా మా లెటర్ ప్యాడ్ మీకు చూపిస్తుంది. అది కూడా మా లెటర్ ప్యాడ్ మీద నేను సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చి మరీ వెళ్ళాను. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తూ కూడా నిర్మూమాటంగా చెప్పిన, సార్ నేనేం తప్పు చేయట్లేదు సార్, పలాని 8 గంటలకు నేను జీడిమెంట్ల బస్ డిపో దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారు స్టాచ్యూ దగ్గర దీక్షకు పూనుకుంటున్నాను సార్. మా పార్టీ నాయకత్వం మొత్తం ఏమంటారు ఒక నిర్ణయానికి వచ్చినాం, మనం అమ్మాయి కుటుంబానికి భరోసానివ్వాలి, అంటే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం అమర నిరాహార దీక్ష చేయాలి శ్యామ్ నువ్వు అంటే రైట్ నేను చేస్తాను అని చెప్పి మా పార్టీ కార్యకర్తలు అందరం 9-10 మంది కలిసి మేము అందరం పోయి లెటర్ ఇచ్చి కూర్చుంటే పొద్దునట్టు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. ఎంత దుర్మార్గం ఇది! మీరు అరెస్ట్ చేయాల్సింది బండి భగీరథం కదా, నన్ను అరెస్ట్ చేసి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ అని తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత ఏం చేశారు, అవును ఎక్కడున్నావని నాకు తెలిసినటువంటి మిత్రుడు ఫోన్ చేస్తే, శేఖర్ అని జర్నలిస్ట్ ఫోన్ చేస్తే, నేను ఇక్కడ ఉన్నాను తమ్ముడు, దండ తీసుకుంటా, ఇక్కడే నేను దీక్ష కూర్చుంటా అని చెప్పిన. ఈ సమాచారం తెలుసుకొని మళ్ళీ ఆ నుంచి వేరే బెలినో కార్లో ఇంకో దగ్గర తీసుకొని పోయారు. ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అంటే చెప్పకుండా ఏం చేయకుండా ఇటు పక్కన పోలీస్ ఆయన వెనకాల కార్లో కూర్చొని నన్ను లోపడేసి ఫోన్ తీసుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నేను యాడున్నానో ఏంటో నాకు తెలియదు, ఎటు తీసుకుపోతున్నారు. ఆఖరికి ఆ శేఖర్ అనేటువంటి తమ్ముడు ఇంకొక అబ్బాయిని పంపించాడు, సురేష్ అని. ఆ పిల్లవాడు నా వెనకాల బండి వేసుకుని ఆ కారు వెనకాల వస్తే సూరారం దాటిన దాకా కనిపించాడు. వాళ్ళు అడిగాడు లోపల కూర్చున్న కానిస్టేబుల్, బ్రదర్ శ్యామ్ బ్రదర్ వెనకాల వచ్చేటాను మేవాడేనా అంటే మావాడని చెప్తే ఫాస్ట్ పోతారు కాదన్నా అని చెప్పిన. అయినా డౌట్ వచ్చి వాళ్ళు ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళారో నాకు తెలియదు. అక్కడికి 7:30-8 గంటల ప్రాంతంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తర్వాత నన్ను వదిలిపెట్టారు. మా పార్టీ కార్యకర్తలందరూ సూరారం పోలీస్ స్టేషన్ దగ్గర చాలామంది ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అందరూ వచ్చి ధర్నా చేసి మా శ్యామ్ ఎక్కడున్నాడో చెప్పాలి ఏంటంటే లేదు మా కస్టడీలోనే ఉన్నాడని తర్వాత వాళ్ళు పోలీసులకు మా కార్యకర్తలు చెప్పిన తర్వాత నన్ను రిలీజ్ చేశారు. కాబట్టి నాకు ఏం కొత్త కాదు బ్రదర్. నేనేమంటున్నా అంటే మీరు నిందితుడిని నేరస్తుని పట్టుకోకుండా అలాంటి పోరాటం చేసే వాళ్ళని ఇబ్బంది పెడితే అది మీకే నష్టం కదా, మీ ప్రభుత్వానికే డ్యామేజ్ జరిగింది. ఇది అన్డెమోక్రటిక్ అని ప్రజలందరూ మేమేం తప్పు చేయలేదు కదా. నేనేం బస్సులు తగలబెడతానికి పోలేదు, రోడ్డు ఎక్కుతానికి పోలేదు, నేనేం సంఘ విద్రోహ పని చేయలేదు, ఏ ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తా అని చెప్పలేదు, సచివాలయం ముట్టడికి పోలేదు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసుల మీదకి నేనేం దాడికి పోలేదు. నేను శాంతియుతంగా మహాత్మా గాంధీ గారి మార్గంలో దీక్ష చేసుకుంటా ఉన్నాను. కాబట్టి దాన్ని భగ్నం చేసి నన్ను ఈ రకంగా అక్రమ అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ నేను ఎక్కడ భయపడలే. మా పార్టీ నాకు అండగా నిలబడ్డది. చాలామంది తెలంగాణ ప్రజలు ఎక్కడ తెలంగాణ శ్యామ్ ఎక్కడా అని క్వశ్చన్ ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా ఎక్కడున్నాడు ఏంటని క్వశ్చన్ చేయడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి చాలా మందికి మీ ఇంటర్వ్యూలు చూస్తున్న వాళ్ళు కావచ్చు, మీరు పోరాటం చేస్తుంటే సోషల్ మీడియాలో కూడా చేస్తున్నాం, మీరు అనేక సమస్యల మీద స్పందించినాం. తెలంగాణ శ్యామ్కి బీజేపీ పార్టీ అంటే ఎందుకు అంత, అంటే మీరు బీజేపీ పార్టీకి అంత వ్యతిరేకత ఎందుకు పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు? బీజేపీ పార్టీ ఐడియాలజీకి మేము బద్ద వ్యతిరేకులం. మీకు మా వ్యవస్థాపక అధ్యక్షులు తోల్ తిరుమావలన్ అని చెప్పేసి తమిళనాడులో
82లో 82లో పుట్టింది పార్టీ, సారీ 90లో 82లో పుట్టింది ఎగ్జాక్ట్గా. ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు, మనం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం, మన పార్టీ ఐడియాలజీ అది అని. నేను పుట్టక ముందే పుట్టింది పార్టీ. ఓకే. ఆయనకు మ్యారేజ్ కాలేదు. చిదంబరం ఎంపీ ఆయన, స్టిల్ ఇప్పుడు ఎంపీగా కొనసాగుతా ఉన్నాడు. మేము మా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, గౌతమ్ బుద్ధుడు, కారల్ మార్క్స్ ఐడియాలజీతో పనిచేస్తుంది. బీజేపీ ఎవరు ఐడియాలజీతో పనిచేస్తారనేది మీకు తెలుసు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేది బీజేపీ, రాజ్యాంగాన్ని కాపాడాలనేది మేము. బలవంతుల కోసం పనిచేసేది బీజేపీ, బలహీనుల కోసం పనిచేసేది మేము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారము, సామాజిక న్యాయము అనేటువంటి అంశాల మీద మా పార్టీ పనిచేసేది. పెట్టుబడిదారులకు సంపద దోచిపెట్టడము, అంబానీ ఆదాయాలను కోటీశ్వరులు చేయడము అనేటువంటి కోణంలో బీజేపీ పనిచేస్తుంది. వాళ్ళు సవర్కర్, హెగ్డేవర్, నాథురామ్ గాడ్సే, లేకపోతే వాళ్ళ శ్యామప్రసాద్ ముఖర్జీ, ఇలా గోల్వాల్కర్, వీళ్ళ ఐడియాలజీతోనే వాళ్ళ పార్టీ పనిచేస్తుంది. మా పార్టీ వాటికి వ్యతిరేకం. అందుకని చెప్పేసి మేము బీజేపీ ఐడియాలజీని కానీ బీజేపీ పార్టీని కానీ నిరంతరం విమర్శిస్తాం, క్రిటిసైజ్ చేస్తాం, రాజకీయంగా మాత్రమే. ఆ పార్టీ ఉండొద్దని, ఉండొద్దు మీన్స్ ఓడిపోవాలని కోరుకుంటాం, ఓడించండి అని చెప్తా ఉంటాం. మా ఐడియాలజీ అది. అది సెక్యులర్ పార్టీ కూడా కాదు. పొద్దున్నేస్తే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీటి మీద పంచాయతీ పెడుతుంది. మీరు చూడండి, పార్లమెంట్ వేదికగా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ విధంగా అవమానించారో చూసాం. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని చెప్పేసి ప్రాంతీయ పార్టీలని ఏ విధంగా కక్ష కట్టి వాటి మీద సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు పెట్టి ఏ విధంగా లొంగ తీసుకుంటుంది. ఒక రకంగా జ్వరబడి ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ప్రాంతాలకు జ్వరబడి ఆ పార్టీనే లేకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో ఈ రకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. దానికి వాళ్ళు అందంగా పెట్టుకున్న పేరు జాతీయవాదం అని చెప్పుకుంటారు. వాళ్ళు జాతీయవాదులు కావచ్చు, మేము అంతర్జాతీయవాదులం. ప్రపంచంలో ఉన్న మనిషిని, ఎక్కడున్నా మానవాళిని ప్రేమించేటువంటి వ్యక్తులం మేము. కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ్, బనియా, గుజరాత్ మార్వడి, ఈ వ్యాపారస్తులకు అనుకూలంగా పనిచేసేటువంటి పార్టీ. ఈ రాజ్యాంగం ఉండకూడదని, ఈ రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం అని, ఈ ఎస్సీ ఎస్టీలకు పలాని హక్కులు ఉండకూడదని, ఈ రిజర్వేషన్స్ ఉండకూడదని, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఉండకూడదని అనేటువంటి భాగంగా పనిచేసేది. సంపద మొత్తం కొన్ని వర్గాలకు, కొన్ని కంపెనీలకు, వేదాంత, జిందాలు, అంబానీ, ఆదాని, టాటా, బిర్లా, వీళ్ళకి కట్టబెట్టేటువంటి పార్టీ. కాబట్టి నిరంతరం మేము చచ్చిపోయిన దాకా బీజేపీ అనేటువంటి ఐడియాలజీతోని మాత్రం మేము కొట్లాడుతాం. తమిళనాడులో పురుడు పోసుకున్నటువంటి వీసీకే పార్టీ, అవును, తెలంగాణలో మీరు ఇంకొంతమంది కూడా ఇక్కడ అవును నడుపుతున్నారు. అవును, తెలంగాణలో మీరు అధికారంలోకి రావాలనే ఆశ ఏమైనా ఉన్నదా, లేకపోతే పోరాటాలు చేయడమేనా? ఎట్లా? ఒక్కసారి మాకు ఎందుకు ఉండదు ఆశ? మాకు కూడా ఉంటుంది కదా. అందులో భాగంగానే కదా నేను సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశా, మొన్న జూబ్లీహిల్స్ బైపోల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. అంతకుముందు మేము సుమారు 9-8 సీట్లు పోటీ చేశాం. నాంపల్లి నుంచి పోటీ చేశాము, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేశాము, యాదాద్రి భువనగిరి నుంచి పోటీ చేశాము, వరంగల్ నుంచి పోటీ చేశాము, నిజామాబాద్ నుంచి పోటీ చేశాము, కరీంనగర్ నుంచి పోటీ చేశాము, మహబూబ్నగర్ నుంచి పోటీ చేశాము ఎంపీగా. మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక మంది పోటీ చేశారు. మాకు కూడా ఉంటది కదా, రావాలని ఉంటది. ఒక్కసారి రాలేం కదా బ్రదర్. అందుకే ఇప్పుడు పార్టీని లేకపోతే మమ్మల్ని మా పార్టీని ఆదరించాలి ప్రజలంటే ఏం చేయాలి? ప్రజా సమస్యల పైన కొట్లాడాలి. సో మా పార్టీలో మా అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు ఎంత మేధావో, ఆయన ఎంత గొప్పవాడో అందరికీ తెలుసు. అందులో భాగంగా మేము ఒక్కసారే రావాలనే ఆశయం లేదు మాకు, పని చేసుకుంటూ పోదాం. ఇప్పుడు 2 సీట్లు ఉన్నటువంటి వీసీకే తమిళనాడులో ఎంత కీలకమైనటువంటి పాత్ర వహించిందో, రేపొద్దున మాకు 4, 5, 10 వస్తే మేము కూడా కీలకమైనటువంటి పాత్ర వహించగలుగుతాము, వహిస్తాము. చక్రం తిప్పే సమస్యలు వచ్చినప్పుడే పోరాటం చేస్తున్నట్టే కనబడుతుంది. కానీ మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ వీసీకేని బలపరచడం కోసం మీరు పని చేస్తున్నట్టు అంటే కనబడుతుందా? అంటే ఒకటి బ్రదర్, ఎలా ఉంటుంది అంటే మీకు మా దాంట్లో పనిచేసే వాళ్ళందరూ సెల్ఫ్గా ఏదో ఒక పని చేసుకునే వాళ్ళే. మాకేమో వేరే పార్టీలాగా హోల్ టైమర్స్ ఉండి అలా ఏం లేదు. మాకు మండలానికి ఒక కార్యకర్త ఉన్నాడు, మాకు జిల్లాకు కమిటీ ఉన్నది, మాకు రాష్ట్ర కమిటీ కూడా ఉన్నది మాకు. సరే, వాళ్ళు అనుకున్నట్టు మిగతా పార్టీల దగ్గర డబ్బు ఉన్నది, మిగతా పార్టీల దగ్గర పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు నిరంతరం ప్రచారం చేస్తూ ఉంటారు. నాలాంటి వ్యక్తి బలమైనటువంటి గుంది, నేను సోషల్ మీడియా వేదికగా క్వశ్చన్ చేస్తే కొన్ని లక్షల కోట్ల మందికి రీచ్ అవుతుంది. మా పోరాటాలంతా మేము దళిత బహుజన ఐడియాలజీతో పనిచేసే మా పోస్టులు కానీ మా పని కానీ అలాగే ఉంటుంది. సో మాకు ఒకసారి లక్షల మందితోని, కోట్ల మందితోని
జనాలని సమీకరించి మీటింగ్ పెట్టే అంత స్తోమత మా దగ్గర ఆర్థిక వనరులు లేవు, అంచేత మీకు కనిపించట్లేదు తప్ప మా పని. మరి తెలంగాణ శ్యామ్ ఒక్కడే, మరి ఇంత పెద్ద మంత్రి కొడుకుని అరెస్ట్ చేయించినాం కదా, మా పార్టీ చిన్నదే, ఇంత పెద్ద మంత్రి కొడుకుని అరెస్ట్ చేయించాం, అంత పెద్ద మార్వాడి దోపిని బయట పెట్టగలిగినాం. మీరు అన్నట్టు చిన్నదే ఇదే కనుక అంటే మీరు చేసే పనులు పార్టీగా మీరు చేస్తున్న పనులు ఓకే మీకు కాదంటలేదు, బట్ సమస్య వచ్చినప్పుడు కాకుండా నిరంతరం ప్రజల కోసం పోరాడేటటువంటి పార్టీగా గుర్తింపు వచ్చిందా అంటున్నా నేను. గుర్తింపు వచ్చిందా అంటున్నా, నిరంతరం ప్రజల కోసం వచ్చిందా రాలేదని మీరే చెప్పాలి, మేము ఎలా చెప్పగలుగుతాం. మమ్మల్ని అయితే ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఓకేనా, నేను చాలా మంది నువ్వు నిలబడన్నా నెక్స్ట్ మేము గెలిపించుకుంటాం అంటా ఉన్నారు. ఇప్పుడు మాకు కూడా ఉంటది కదా, మేము కూడా అసెంబ్లీకి పోవాలి, ప్రజా సమస్యల పైన మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలని మాకు ఉంటది. కాబట్టి చూడండి బ్రదర్, ఇంత పెద్ద 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 నాయకులు ఎన్టీఆర్ గారు, ఇందిరాగాంధీ గారు, పెద్ద పెద్ద నాయకులే 4-5 సార్లు పోటీ చేస్తే కానీ గెలవలేదు. ఒకసారి గెలిచి మేము అసెంబ్లీకి పోతాం అని అనుకోవడం కూడా తప్పు కదా. తెలంగాణ శ్యామ్ కోరిక మీ ఆశయం పొలిటీషియన్ కావాలని ఇప్పుడు రాజు, నేను ఆల్రెడీ పొలిటికల్ పార్టీలో ఉన్నాడు, పొలిటీషియన్ కాకపోతే ఇంకేం కావాలనుకుంటాడు కదా. అంటే ఈ పోరాటాలన్నీ కూడా దానికోసం. అట్లా ఇప్పుడు పొలిటీషియన్ కావాలంటేనేమో పార్టీలోకి రావాలంటారు, నువ్వు ఇండివిజువల్ కొట్లాడితేనేమో పార్టీలో ఉండొచ్చు కదా అని అంటారు. పార్టీలో ఉండి కొట్లాడితేనేమో రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కావాలని. ఎవరికి ఇప్పుడు నేను బయట ఉండి కొట్లాడితేనే ఇన్ని సమస్యలు పరిష్కరించగలుగుతున్నా ప్రభుత్వాలతో డెమోక్రటిక్గా. అదే అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్ష నాయకుడుగాను అసెంబ్లీకి వెళ్తాను, నేను ఎమ్మెల్యేగాను ఒక ఎంపీగాను పార్లమెంట్కి వెళ్తాను. మల్లారెడ్డి పార్లమెంట్ సభ్యుడు కావచ్చు కానీ తెలంగాణ శ్యాముకు ఏమైంది బ్రదర్? మల్లారెడ్డి నాకంటే అద్భుతమైనటువంటి వ్యక్తి. మల్లారెడ్డి దగ్గర డబ్బు ఉన్నది, కుల బలం ఉన్నది, నా దగ్గర లేకపోవచ్చు, నేను కొట్లాడలేనా? బండి సంజయ్ గారు పార్లమెంట్కి వెళ్ళిరు, ఏ సమస్యల పైన కొట్లాడుతున్నాయన? ఏ సమస్యల పైన కొట్లాడుతున్నాయి? ఇంగ్లీష్లో మాట్లాడి అద్భుతంగా అలరిస్తున్నా, తెలంగాణ సమస్యల పైన కొట్లాడుతున్నాయి లేదు కదా. నన్ను గెలిపిస్తే నేను పోయి కొట్లాడినా తెలంగాణ సమస్యల పైన రావాల్సిన, అంటే ఆ గెలిపించడం కోసం జరగాల్సిన పని జరుగుతుందా అంటే పని చేసుకుంటూ పోతే ప్రజలు గెలిపిస్తారు బ్రదర్. పని చేసుకుంటూ పోతే ఇప్పుడు నాకు ₹1 కూడా నేను ఇవ్వకుండా, 100 రూపాయలు నేను ఎవరికి పంచకుండా, ఒక మద్యం ప్యాకెట్ ఇలా పంచకుండా, సారాసి ఇలాంటి ఏం పంచకుండా నాకు ఎన్ని ఓట్లు తెప్పించుకోవాలి అన్ని ఓట్లు తెప్పించుకున్నా బ్రదర్ నేను. అది జూబ్లీ హిల్స్లో కావచ్చు, సికింద్రాబాద్లో కావచ్చు. కాబట్టి నిజాయితీకి, నీతి నిజాయితీ అనేటువంటి పొలిటీషియన్కు మీరు ఓటేయండి అనేటువంటి కోణంలో మేము ఒక అలాంటి పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మరి రీచ్ తక్కువ ఉంది కదా, పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే అని చెప్పుకుంటా ఉన్నాయో వాస్తవాలను చూపించవు కదా, డబ్బుల కామడి పోతా ఉన్నాయి కదా. సో ఇప్పుడు తమిళనాడులో విజయ్ పాలిటిక్స్ ఎట్లుందనొచ్చు. ఇప్పుడు 26 నెలలు పార్టీ పెట్టగానే అధికారం కొట్టిండు కదా. అవును. సో ఆయన మీద మీ అభిప్రాయం అంటే చేయగలుగుతాడా, నడపగలుగుతాడా అన్న నమ్మకం ఉన్నదా? సో ఆయన చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పొలిటీషియన్గా సక్సెస్ అయినట్టే చెప్పొచ్చా? అంటే ఇప్పుడు ఒకటి బ్రదర్ ఎలా ఉంటుందంటే, ఆయనకు రాజకీయ అనుభవం లేదు, సరే మంచివాడు, గుణం మంచిది, మంచి హీరో, ఆయన మీద ఎటువంటి విమర్శలు లేవు, ఆయన ఏం దోపిడీ చేసిన నాయకుడు కాదు. తమిళ రాజకీయాలు వేరు, తమిళ ప్రజల స్వభావం వేరు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల నాడి వేరు. వాళ్ళకు ఉత్తరాది పార్టీలను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉత్తరాది ఆధిపత్యాన్ని యాక్సెప్ట్ చేయరు. హిందీ భాషకు వ్యతిరేకంగా కొట్లాడతారు. తమిళ భాష, తమిళ జాతీయవాదం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చాలా భిన్నంగా కనపడతాయి మనకు. మనందరికీ తెలుసు రాజకీయాల్లో రాకముందు విజయ్ జస్ట్ ఒక గ్లామర్ సినిమా హీరో మాత్రమే. రాజకీయాలకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఇదంతా తెలుసా అంటే తెలియదు కదా. మరి తెలియదు కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుంది. ఆయన ఎవరైనా సలహాదారుని పెట్టుకుంటాడా? ఇప్పుడు దాంట్లోకి పోయినటువంటి వాళ్ళు కూడా కొత్తగా నాయకులు ఏం కాదు. డిఎంకే నుంచో, అన్నా డిఎంకే నుంచో, మా వీసీకే నుంచి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నుంచి పోయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది చూడాలి. ముఖ్యంగా ఉంటే డిఎంకే ఉండాలి, లేకపోతే అన్నా డిఎంకే ఉండాలి, ఇంకెన్ని రోజులు ఉంటాయి ఈ పార్టీలు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా విజయాన్ని ఎన్నుకున్నారు. పరిపాలన చేతనైతనా కాదనేది మనం ఇప్పుడే కదా, మొన్ననే కదా ఆయన ప్రమాణం చేసింది. ప్రమాణ అంటే పగ్గాలు తీసుకుని కుర్చీలో కూర్చున్నది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నాకేమనిపిస్తుంది అంటే నిజాయితీగా పనిచేస్తాడు అని అనిపిస్తుంది. చేస్తే సంతోషం, మంచిదే. మళ్ళీ కూడా ప్రజలు ఆదరించి ఆహ్వానిస్తారు, గెలిపిస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కావచ్చు, అంతకుముందు కూడా కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడు కూడా కొన్ని వర్గాల మీదలే మేజర్గా 1-2 వర్గాల మీద, కులాల మీద దాడులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది దాడులు జరుగుతున్నాయి ఎందుకు ఆ వర్గాల మీదనే జరుగుతున్నాయి అని చెప్తే అంటే మీరేం చెప్తారు తెలంగాణ శ్యామ్? అంటే ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా
దళితుల పైన, గిరిజనుల పైన, ఆదివాసుల పైన, బీసీల పైన అనేక రకాల కోణాలలో దాడి జరుగుతూ ఉంది. రాజకీయంగా జరుగుతూ ఉంది, భౌతికంగా జరుగుతూ ఉంది, చాలా రకాలుగా దాడులు జరుగుతున్నాయి. అదే నేను చెప్పిన కదా, ఎందుకన్నా మీరు వ్యతిరేకిస్తారు బీజేపీని అని అన్నారు కదా. వాళ్ళ ఐడియాలజీలోనే ఒక ఆధిపత్యం ఉంటుంది. బ్రాహ్మణ్ కాంశీరామ్ సారు చెప్తారు స్పష్టంగా, బీజేపీ అనేటువంటిది బ్రాహ్మణ్ బనియా పార్టీ. బీజేపీ అనేది బ్రాహ్మణ్ బనియా పెట్టుబడిదారుల పార్టీ. మీకు చాలా మంది లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు కూడా చెప్తారు బీజేపీ అనేది ఒక క్యాపిటలిస్టుల పార్టీ. కాబట్టి బలహీనుడు, దళితుడు, ఓ బీసీ, ఒక ఎస్టీ, ఈ వీళ్ళని క్వశ్చన్ చేయకూడదు. వీళ్ళని మీన్స్ బీజేపీని క్వశ్చన్ చేయకూడదు. కానీ బీజేపీ ఏం చేస్తుంది అంటే కింది వర్గాల గొంతును అణచివేయాలని చూస్తుంది, కింది వర్గాల పైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది, కింది వర్గాల పైన పెత్తనం చెలాయించాలని చూస్తుంది, కింది వర్గాల ఓట్లు చంపాలని చూస్తుంది తప్ప కింది వర్గాల సమస్యలు తీర్చాలని చూడదు. అందుకే మీరు చూడండి, అంబేద్కరిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ పొద్దున్న లేస్తే హిందూ మతంలోనే కులం ఉన్నది అని మాట్లాడుతూ ఉంటారు. ఆ కులం అనడం వల్ల అణిచివే కొన్ని వర్గాలని కొన్ని వందల వేల సంవత్సరాలు అణిచివేశారు, ఊరవతల వెలివేశారు, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళ దగ్గర సంపద లేకుండా చేశారు, భూమి లేకుండా చేశారు, రాజ్యాధికారం లేకుండా చేశారు అని చెప్పేసి చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో భాగంగా ఏం చెప్తారు బీజేపీ వాళ్ళని అంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే తల నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు, భుజం నుంచి పుట్టిన వాళ్ళు క్షత్రియులు, తొడల నుంచి పుట్టిన వాళ్ళు వైశ్యులు, పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు శూద్రులు అనేటువంటి సూత్రం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఈ పాదాల నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేది అర్థం. ఇంకా దళితులు అయితే పంచముల వర్ణులు, వీళ్ళు 4 వర్ణాలలో లేరు, 5వ వర్ణం, వీళ్ళు వెలివేయబడ్డ వాళ్ళు. కాబట్టి ధర్మం ప్రకారం మేము గొప్ప వాళ్ళం, మీరు చిన్న వాళ్ళం అనేటువంటి భావనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ధర్మం బతకాలంటారు. మీకు అర్థమైందా? ఈ సనాతన ధర్మం ప్రకారం ఏమంటారు, వీళ్ళు కింద వాళ్ళు, వీళ్ళు చిన్న వాళ్ళు అంటారు. మేమంటారు అంటే సనాతన ధర్మాన్ని సంస్కరించండి, ధర్మం గొప్పది, అందరినీ సమానంగా చూస్తా అంటే నాకు కూడా సంతోషం, మంచి హ్యాపీ. సంస్కరించకుండా వీడిని నేను ఇలాగే నీచంగా చూస్తా, ఒక మనిషిని మనిషిలా చూడు, అంటరాని వాడిగా చూస్తా, నేను వానికి ఇల్లు ఇవ్వను, నేను వానికి ఉద్యోగం ఇవ్వను, వారి వెనకాల తోకలేకపోతే నేను వాడిని గౌరవించను అనేటువంటి తరహాలో నీ బుద్ధి ఉంటే ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంతమందితోని అన్ని వందల లక్షల మంది, వేల మందితోని బౌద్ధం తీసుకున్నాడు, ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ హక్కులు కల్పించాడు. కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలు వీళ్ళకి దక్కకుండా ఉండాలి, ఈ రాజ్యాంగ విలువలు వీళ్ళు తెలుసుకోకుండా ఉండాలి అనేటువంటి కోణంలో బీజేపీ నిరంతరం ఈ వర్గాల పైన వాయిస్ రేజ్ చేసేటువంటి వాళ్ళపైన దాడులు చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, డెమోక్రాటిక్ పద్ధతిలో నేనే దీక్ష చేస్తూ ఉంటే మంత్రి కొడుకుని నిందితుని అరెస్ట్ చేయాలంటే వాడిని పట్టుకోకుండా నా దగ్గరికి వచ్చారంటే చూడండి, వాళ్ళ దగ్గర బలం ఉన్నది. మీకు అర్థమైందా? ఈ డెమోక్రాటిక్ వీళ్ళు తెలుసుకున్నారు, ఈ పద్ధతిని వీళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ పద్ధతిలో వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే వీళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టాలి, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, ఈ రకంగా అణిచివేయాలి, ఇంకా అయినకపోతే ఏదో ముద్రేసి చంపేయాలి అనేటువంటి రీతిలో వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టు దేశం మనీషా వాల్మీకిని అదే విధంగా చంపారు, హత్రాస్లో చూసాం మనం, అదే విధంగా చంపారు. చాలా దాడులు. మీరు రైతులకు వాళ్ళు డెమోక్రటిక్ పద్ధతిలో పోరాటం చేస్తూ ఉంటే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేకులు పొడిచారు. భీమా కోరేగారు ఎటువంటి అల్లరి చేశారో మనం చూసాం. ఆ తర్వాత మాలేగావును ఎటువంటి అల్లరి చేశారో చూసాం మనం. ఇలా దేశంలో అనేక రకాల అల్లర్లకు ప్రధానమైనటువంటి కారణం ఈ 12 ఏళ్ల నుంచి బీజేపీ. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇలా లేదు, ఆయన చాలా డెమోక్రటిక్గా ఉండేటోడు. కాబట్టి బీజేపీ అనేదే కింది వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ బీజేపీ ముక్త భారత్ అయితేనే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలకు మా పార్టీ అవకాశం ఇస్తుంది. బీసీలు ఉన్నారు, ప్రధానంగా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. అవును. సో మరి వాళ్ళు ఎక్కడ రాణిస్తలేరు కింది వర్గాల ప్రజలు? ఎంఐఎం పార్టీ ఉన్నది ఐడియా ఉందా మీకు? కార్పొరేటర్ సీట్లు పోటీ చేస్తారు, వాళ్ళు పంచుతారు. అవును, వాళ్ళు కూడా హిందువులకే టికెట్లు ఇస్తారు. మరి అది హిందువుల పార్టీ అంటే ఒప్పుకుంటారా? మీకు అర్థమైందా? ఎంఐఎం పార్టీ ఉందా, కార్పొరేటర్ టికెట్లు ఉంటాయి కదా, ఇప్పుడు వస్తే జిహెచ్ఎంసీ ఎన్నికలు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కదా, హైదరాబాద్ 4 అయినాయి అనుకుంటా కదా. ఇప్పుడు ఇస్తారు వాళ్ళు టికెట్లు ఇచ్చినప్పుడు చూడండి, దాంట్లో చాలా మంది హిందువులే ఉంటారు. మరి అది హిందువుల పార్టీ అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకో. జస్ట్ ఏదో నమ్మించడం కోసం, ప్రజలను అలా నమ్మించడం. ఇప్పుడు ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయాలి, చేసి ఏం చేయాలి, ఆదివాసుల భూముల మీద కన్నేయాలి, ఆదివాసులకు అర్బన్ నక్సలైట్లను ముద్ర వేయాలి, ఆ భూములన్నీ వేదాంత, జిందాల్, ఇటువంటి అంబానీ, అదాని కంపెనీలకు కట్టబెట్టాలి. ఏం సార్ దాడులు చేస్తున్నారు, ఆదివాసులను ఖాళీ చేపిస్తున్నారు, వాళ్ళు అమాయకం కావాలని అర్బన్ నక్సలైట్లను ముద్రేసి చంపేస్తున్నారు అంటే మా ప్రభుత్వమే కదా నా ఆదివాసిని చేసిందని చెప్తారు.
నువ్వు అప్పుడు ఏం జర్నలిస్ట్ ఏం క్వశ్చన్ చేస్తాడు, వాళ్ళ ప్రభుత్వమే కానీ ఆదివాసీలకు పెద్ద పీట వేసిందని ద్రౌపది ముర్ము గారు చూపిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, రామ్నాథ్ కోవింద్ గారిని చూపించాలి. చూపించి ఆయన దళితుడు అండి, మేమెందుకు దళితులకు వ్యతిరేకం అండి అని చెప్పేసి ఆయనతోనే ఒక స్టేట్మెంట్ ఆయనను చూపిస్తారు. చూపించి ఇది అనంత్ హెగ్డే అనేటువంటి ఒక కర్ణాటక ఎంపీ ఏమంటాడు, 2/3 మెజారిటీ మాకు వస్తే కనుక ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం అంటాడు. మళ్ళీ మేము క్వశ్చన్ చేసినాం అనుకో, మేమెందుకు రాజ్యాంగానికి వ్యతిరేకం అండి, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అంబేద్కర్ని ఓడించారు, వీళ్ళు గెలిపించినట్టు ఆయనను ఓడించారు, కాబట్టి మా పార్టీ అంబేద్కర్ని గౌరవిస్తుంది అని చెప్తారు. గౌరవిస్తుంది అని చెప్పుకుంటేనే వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ సిద్ధాంతాలని అంబేద్కర్ ఆలోచనలు లేకుండా చేయాలని వాళ్ళు అనంత హెగ్డే స్పష్టంగా చెప్తారు. కాబట్టి మన ఏలుతోని మన కంట్లోనే పొడిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీనే. అది ఎవరికి వేసింది చెప్పు పెద్దపీట? మేమంటున్న ప్రధానమంత్రి సీట్లో ఒక దళితుడు ఈ దేశంలో ఎప్పుడైనా కూర్చున్నాడా? 78 ఏళ్ళ 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఒక్క దళితుడు ప్రధానమంత్రి అయిందా? నీ దగ్గర ఛార్జ్ షీట్ ఉంది కదా దళిత ఏ కులము? మొత్తం బ్రాహ్మణులే. ఇందిరాగాంధీ బ్రాహ్మణుల, మన రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడే, విపి సింగ్ బ్రాహ్మణుడే, విపి సింగ్ కూడా బ్రాహ్మణుడే, విపి సింగ్ బ్రాహ్మణుడే. ఈయన పేరు ఏం పేరు, మన తెలుగు రాష్ట్రాల నుంచి అయింది కదా ఆయన, బ్రాహ్మణుడే. మొత్తం దేశంలో ఇప్పటివరకు అయినటువంటి మొత్తం బ్రాహ్మణులే. వాళ్ళ ఆధిపత్యంతో నడుస్తున్నారు అంతే కదా. బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా జనతా పార్టీ. మేము తెలంగాణ వ్యతిరేకమా? అంతే కదా. తెలంగాణలో అయితే అది దాని పేరు మేము మార్వాడి గుజరాత్ జనతా పార్టీ అని పెట్టినాం. అది ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది తెలంగాణలో, కానీ మేమందరం గోబ్యాక్ మార్వాడి అని మేము ఇంత పెద్ద ఉద్యమం లేపితే తెలంగాణ ప్రజల వైపు ఉండకుండా వాళ్ళు గుజరాత్ మార్వాడీల వైపు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మార్వాడి ఉద్యమం తెలంగాణలో ఉవ్వెత్తున చేసిరు. సో దేశం కూడా చూసింది ఆ పోరాటం. తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది, మార్వాడీలని ఎల్లగొడుతురంట వాళ్ళు, గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలు వేస్తున్నది. సో మీ పేరు కూడా చాలా హైలైట్, అంటే మీరే స్టార్ట్ చేసారు కాబట్టి. ఇప్పుడు బెదిరింపు కాల్స్ రావడం మీకు అనేక వచ్చినాయి, మమ్మల్ని ముట్టుకోవద్దు, మా ఊరికి రావద్దు అని చెప్పేసి వచ్చినాయి కదన్న. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్లో మార్వాడీలో ఉన్నటువంటి అనేక కులాలు కూడా ఇక్కడ బతకడానికి వచ్చినాయి తెలంగాణ. అందులో అందరినీ గోబ్యాక్ అంటున్నారా లేకపోతే కొందరిని అంటున్నారా? మంచి ప్రశ్న. మేము మార్వాడి గోబ్యాక్ అని అంటే ఆధిపత్యం. ఇప్పుడు దేనైనా గోబ్యాక్ అంటే నరేంద్ర మోడీ గోబ్యాక్ మా రాష్ట్రానికి రాకంటే ఏంటిది అర్థం? నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు అనుకో, నరేంద్ర మోడీ గారు మీకు వచ్చే హక్కు లేదు గోబ్యాక్ అంటున్నాం అంటే ఏంటి అర్థం? మీరు మా కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, మాకు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి రావాల్సినటువంటి మీరు ఏం రూపాయల పైసా పని చేయలేదు. మేము 8 మంది ఎంపీలను గెలిపించి మీకు ఇచ్చాము, గెలిపించినా గెలిపించకపోయినా మీరు మాకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి ఒక లైన్ పెడతారు గో బ్యాక్ అని. అంతే తప్ప గో బ్యాక్ అంటే నరేంద్ర మోడీ గారు దేశం వదిలి వెళ్ళిపోమని కాదు కదా. గో బ్యాక్ అంటే గో మార్వాడీలారా, మీరు ఇక్కడ పరిశ్రమలు, ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటా ఉన్నారు, ఇక్కడ మీరు భూములు కొనుక్కుంటా ఉన్నారు, ఇక్కడ మీరు ఏమంటారు మా దగ్గర కరెంటు వాడుకుంటారు, నీళ్లు వాడుకుంటారు, అన్ని వాడుకుంటా ఉన్నారు. కార్మికులను కూడా మా వాళ్ళనే పెట్టుకోండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా తెలంగాణ బిడ్డలకే ఇవ్వండి. తమిళనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి విజయ్ ఏం చెప్పాడు, ప్రైవేట్ కంపెనీలలో కూడా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను ఒక జియో చేస్తా అన్నాడు. మీరు చూడండి ఆయన మేనిఫెస్టో. ఓకే, కాబట్టి అందుకని చెప్పేసి మేము మార్వాడీలు దోపిడీ చేస్తాం అంటే పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి మాకు ఇవ్వండి అని ప్రతిపాదన పెట్టాం. మేము ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం దీన్ని పసిగట్టి. నెంబర్ 2, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మన వ్యాపారాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెనకట మా అమ్మ చిన్న కమ్మల బుట్టలు వేసుకుని అవసరాలు ఇంటికి పోయేస్తా బిడ్డ అని అనేది ఊళ్ళే. ఇప్పుడు ఎక్కడికి పోతా ఉంటుంది, మార్వాడి దుకాణాలకు పోతా ఉంటుంది. అటు అవసరమైన బతకపాయ ఒకరి మార్వాడి అయినా మంచి ఇస్తుండో చెడు ఇస్తుండో, మా అమ్మకి ఆయన క్యాకిరి బీకిర్ అని హిందీలో మాట్లాడే మా అమ్మకేం అర్థం కాకపోయా. మరి ఎట్టా మా అమ్మ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండే, మన ఊరోడు బాగుపడతాడు, ఆయన ఏమన్నా మన ఏమంటారు మన ఊరోడా, మన ఊరు కంసాలైనా కాదు కదా. ఈ రకంగా అంటే నేను నాట్ ఓన్లీ చెప్పట్లే, నువ్వు కుండలు బయట నుంచి తెచ్చుకుంటున్నావు, ఈడమ్ముకుంటున్నావు, మా కుమ్మరాల్లో వృత్తి పోతుంది, బంగారం బయట నుంచి తెచ్చుకుంటున్నావు, నాన్న ఇక్కడ మా వాళ్ళ వృత్తి పోతుంది. ఇలా నువ్వు అన్ని షాపులు, ట్యూబ్ లైట్ల దుకాణాలు వాళ్ళే, ప్లంబింగ్ దుకాణాలు వాళ్ళే, ఇటువంటి ప్లైవుడ్ అమ్మేది వాళ్ళే, చెప్పులు అమ్మేది చెప్పులు మాది కూడా ఊళ్ళు లేకపోతే ఎవరైనా మాదిగా దగ్గర పేరాపరా కుడతాడు అన్నాడు. ఆయన ధర నమస్తే అని బంగారం లాగా మంచిగా చెప్పులు కుట్టి, సరే ఆయన చిన్న కులం అని భావంలో ఆయన ఉన్నప్పటికి కూడా అరే పేరు మంచోడు రాబాయి మంచి కుట్టిట్టు అని అంటాడు. చెప్పులు కుట్టే వృత్తి మాత్రం మాదిగోళ్ళకి అయిపోయింది.
పాపం చెప్పుల కంపెనీలు మాత్రం మార్వాడీలకు అయిపోయినాయి. మరి చెప్పుల కంపెనీలు కూడా మాదిగా చేతులు ఉండాలి కదా, వాళ్ళే పెట్టుకోవాలి కదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వ్యాపారాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. గ్రామాన టీ కొట్టు నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కంపెనీ హల్దీరామ్ కావచ్చు, అది బింగోలీస్ కావచ్చు, ఢిల్లీ మిఠాయి వాళ్ళ కావచ్చు, చిట్పట్ కావచ్చు, దాదూస్ కావచ్చు, ఇలా చాలా కంపెనీస్ మిఠాయి దుకాణాల నుంచి మొదలు పెడితే ప్రతి దుకాణంలో గ్రామాలలో మార్వాడీలు జరిపోయి వాళ్ళ సంస్కృతిని జొప్పిస్తూ ఉన్నారు. మన దగ్గర వెనకట కోలాటం ఆడుతుండే, చిరుతలు ఆడుతుండే, కామునాట అంటుండే. ఐడియా ఉందా? కామునాట ఇప్పుడు ఎవరైనా ఆడుతున్నారు? ఆడట్లే. మా నాయన వెనకట చిరుత భజన ఇచ్చి మన గుంజానికి ఇట్లా ఎక్కి పట్టుకునేది గ్రీజ్ బూసి. అద్భుతమైనటువంటి ఆటలు పాటలు కల్చర్ ఉండేది. సరే ఫోన్లు ఎంత వచ్చిన తర్వాత పోయినాక మన అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది. దీన్ని పసిగట్టి మేము వాళ్ళతోనే వచ్చిందంటారా? అంటే వాళ్ళతో రాలేదని కంప్లీట్గా వాళ్ళతో వచ్చిందని నేను చెప్పట్లే. దాంట్లోకి మన వాళ్ళని కూడా ముంచారు అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మన ఊళ్ళో కూడా మనం బోనాల పండుగ చేసుకుంటాం, బతుకమ్మ ఆట ఆడుకుంటాం, మనం బొడ్రాయి పండుగ కూడా చేసుకుంటాం. బొడ్రాయి పండుగ అయితే ఏం చేసేది, ఏ ఊళ్ళో రావాలంటారా, ఊళ్ళోకి ఏ ఊళ్ళో ఉన్నా ఇదొక ఆచారం. అట్లనే మార్వాడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ ఆచారాన్ని వాళ్ళ ఇంట్లో ఆచరించుకోకుండా రోడ్డు మీద పెట్టి దాంట్లోకి మన వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఇది హిందువుల పండుగ అంటుర్రు. హిందువుల పండుగ అయితే మంచిదే కాదని అంటలే, కానీ దాంట్లోకి మనల్ని ముంచుతా ఉన్నారు. దాండియా మన పండుగ నా బ్రదర్ కాదు, మన పండుగ దాండియా, మన కోలాటం మన పండుగ. దాండియాకు కోలాటానికి చాలా తేడా ఉంది. అది కాకపోగా నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉన్న మార్వాడి, 5 ఏళ్ళ నుంచి ఉన్న మార్వాడి తెలుగు నేర్చుకోడు, హిందీ మాట్లాడతాడు. మేము మీ రాష్ట్రానికి వచ్చిన హిందీనే మాట్లాడాలి, మీరు మా రాష్ట్రానికి వచ్చిన హిందీనే మాట్లాడితే మరి మా తెలుగు ఏం చేయాలి? చచ్చిపోవాలి, మా తెలుగు చచ్చిపోవాలి. మేమేమంటున్నాం, మేము హిందీకి వ్యతిరేకం కాదు, కానీ హిందీ నీ రాష్ట్రంలో మాట్లాడుకో, నా రాష్ట్రంలో ఎవడైనా సరే ముందు తెలుగు మాట్లాడాలి. నా తెలంగాణ యాస భాష వందల వేల ఏళ్ళ నుంచి వక్రీకరించబడ్డది. మా అమ్మ భాష అండి, మా నాయన భాష, మా అవ్వల అయ్యలు మాకు నేర్పించిన భాష. మా భాషనే మాకు సందం. కాబట్టి మేము మా భాష కోసం, మా అస్తిత్వం కోసం బతకాలని అనుకుంటున్నాం. బతకూడదా? వాడి ఆధిపత్యాన్ని, దేశభక్తి, ధర్మభక్తి ముసుగుతోని మా సంస్కృతి మీద దెబ్బ కొట్టి మా అస్తిత్వాన్ని కొలగొడతా అంటే మేము తిరగబడతాం. కాబట్టి అందుకు మాకు మార్వాడి గో బ్యాక్ అన్నాం తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని వెళ్ళిపోను కదా. నేను ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిం, ముఖ్యంగా ఓల్డ్ సిటీ ముస్లింలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మరి వాళ్ళు కూడా హిందీ మాట్లాడతారన్న అంటే కనుక ఎస్, మీరు ఒకసారి తమిళనాడు పోండి, టోపీ పెట్టుకున్న ముస్లిం కూడా తమిళే మాట్లాడతాడు, హిందీ రాదు. మతాన్ని ఆచరించుకుంటాడు, నో ప్రాబ్లం, ఆచరించుకో, కానీ తమిళే మాట్లాడతాడు. తమిళ్ తర్వాతనే ఏదైనా, అది ఇంగ్లీష్ అయినా హిందీ అయినా ఇంకోటైనా. కాబట్టి హిందీ మాట్లాడితే తమిళనాడులో ఏ విధంగా అయితే అదొక వేరే భాషలా చూస్తారో, మేము కూడా ఎవడైనా ఈ రాష్ట్రంలో కనుక రానున్నటువంటి రోజుల్లో హిందీని బలవంతంగా మా మీద రుద్దినా, ఇంకా మేము హిందీనే మాట్లాడతాం మాకు రాదంటే కనుక మేము తంతాం. ఓపెన్గా చెప్తున్నా, హిందీ మాట్లాడితే మేము తంతాం. మీరు మాట్లాడండి తప్పలేదు, కానీ నువ్వు 5 ఏళ్ళ 6 ఏళ్ళ ఇక్కడ ఉండుకుంటా ఇంకా తెలుగు నేర్చుకోకుండా బలవంతంగా రుద్దుతా అంటే నేను గౌరవిస్తా హిందీని. కానీ హిందీనే మాట్లాడాలి అనేటువంటి రుద్దినా అనుకో మా మీద, మేము తిరగబడతాం. ఎందుకంటే చచ్చిపోతుంది, మన భాషను చంపేస్తారు. అనేక రకాల భాషలను చంపేసారు. తెలుగుని, తెలంగాణ యాసని భాషను కూడా చంపాలనుకుంటారు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా అది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ కులాల్లో అయినా సరే, ఏ మతాలనైనా ప్రచారం చేసుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల అనుసంధానంతోనే ఏదైనా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా కన్నేసి ఉంటుంది. ఎవరు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారని వాళ్ళు మా మీద మీ పెత్తనం ఏందిరా అని చెప్పి ఒక ఉద్యమం చేసినాడు మార్వాడి గో బ్యాక్ అని. ఇప్పుడు తమిళనాడు విషయం వస్తే, తమిళనాడులో వాళ్ళ ఒక ఐడియాలజీతో వస్తున్నటువంటి పరంపర రాజ్యం పరిపాలిస్తున్నారు, కమిట్మెంట్తో ఉన్నారు, పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సక్సెస్ అయ్యి మన రాష్ట్ర ప్రభుత్వాలకి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని అనుకోవచ్చా? ఆ ఉద్యమం ఇవ్వలేదు బ్రదర్. వాళ్ళు గోడ మీద పిల్లిలాగా, ఓకేనా, గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు. మీరు చూడండి, న్యూట్రల్గా ఉన్నారు. వాళ్ళేం బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పలే, ఎవరు ఎక్కడైనా బతుకోవచ్చు అని సపరేట్గా తప్పించుకున్నారు. వీళ్ళు కూడా అంతే. పిసిసి అధ్యక్షుడు, ఆయన పేరు మహేష్ కుమార్ గౌడ్, ఆయన కూడా ఎవరెక్కడైనా బతుకొచ్చు ఆయన తప్పించుకున్నాడు. ఇక బీజేపీలో అయితే కంప్లీట్ గా మేము తెలంగాణలో వైపు ఉండం, మార్వాడల వైపే ఉంటాం అని వాళ్ళ వైపే ఉన్నారు. నాకు వ్యతిరేకంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి పోరాటం కూడా చేసిర్రు, నన్ను అరెస్ట్ కూడా చేసిర్రు, నన్ను జైలుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసిన ఆమె కేసు, అదంతా ఓకే.
జరిగింది. ఎస్, నేనేమంటున్నా అంటే తెలంగాణ కోసం, తెలంగాణ ఊపిరిగా, తెలంగాణ ప్రాణంగా, తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ నేల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీరుల యొక్క స్ఫూర్తితోని పనిచేసినటువంటి పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడిది కాదు, ఉత్తరాది పార్టీనే. బీజేపీ పార్టీ ఇక్కడిది కాదు, ఉత్తరాది పార్టీనే. ఇప్పుడు చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ అని ఉంటుండే. ఎవడైనా పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏమంటారు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటుండే, అలా పేరు ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. అది దాంట్లో తెలంగాణ అనే పదమే లేకుండా పోయింది. అందుకని చెప్పేసి మాలాంటి చాలా బాధ అనిపించింది. నేను టీఆర్ఎస్ కండం వేసుకున్నా బ్రదర్. 2014, 13 అప్పటిదాకా నా మెల్లో టీఆర్ఎస్ కండవ ఉన్నది. నేను కూడా చెప్తా ఉన్నాను కదా, దాంట్లో ఉంది. నాకేం నచ్చలేదు. అందుకే నేను అన్నారు చూసిన, ఎస్ తమిళ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి రాజకీయాలు. ఎస్, మా సార్ కూడా అదే చెప్తాడు. మా సార్ ఇక్కడికి వస్తే స్పష్టంగా తెలుగులో మాట్లాడతాడు, లేకపోతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్ అయితే గ్లోబల్ కదా, ఇంగ్లీష్లో మాట్లాడు. అంతేగాని మన భాష గాంధీ నేను గౌరవిస్తా. నీ గుజరాత్కి వస్తే నీ గుజరాత్ నేను గౌరవిస్తా, నీ బీహారీకి వస్తే నీ భోజ్పురి నేను గౌరవిస్తా, నీ ఒరిస్సాకి వస్తే నీ ఒడియాని నేను గౌరవిస్తా, తమిళనాడుకి వస్తే నీ తమిళ్ని నేను గౌరవిస్తా. అట్లనే నా తెలంగాణకు వస్తే ఎవడైనా సరే తెలంగాణే మాట్లాడాలి. తెలంగాణ యాస, భాష ఇది అందమైనటువంటి భాష అని, భాష కోసం, యాస కోసం, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాల కోసం బతికే అటువంటిది ఎప్పుడు నిరంతరం ఇది ఉండాలి, మన భావితరాలకు అందించాలనేటువంటి పార్టీ ఏదైనా ఉంటే బాగుండు బ్రదర్. నువ్వు అన్నట్టు ఆ పార్టీలకు సోయి లేదు కాబట్టి మాకు సపోర్ట్ చేయలేదు. దాంతో ఏదైనా పార్టీ పనిచేస్తే కనుక 100% ప్రజలు ఆదరిస్తారు. మేము అటువంటి పార్టీలకి ఓటేయమని చెప్తాం కూడా. మేమైతే అలాగే పనిచేస్తాం, మాకు ఓటేయండి, మేము బతికిస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఆయన పార్టీ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారంగా అధికారం కోల్పోయిందని చెప్పేసి కొంతమంది. అవును, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం ఇచ్చింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కదా. నా ఎక్కడ రాడు, మనం ఇంకొక కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ప్రజాపాలన అని చెప్పి ప్రజల ముందుకు వచ్చింది, అనేక పథకాలు పెట్టి వచ్చింది. అవును, ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కరెక్ట్గానే పాలిస్తారని చెప్పొచ్చా? ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క నాడి ఎలా ఉంటుంది అంటే దేన్నైనా భరిస్తారు కానీ ఏమంటారంటే ఒక ఆధిపత్య ధోరణిని వ్యవహరిస్తాను ప్రజల మీద. అంటే సమాజం సహించదు, తిరగబడతారు సహజంగా. కేసీఆర్ని గెలిపించడానికి గల కారణం ఏంటంటే, మీరు మొట్టమొదటిగా 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది అనుకున్నారు? ఏ పైసలు వాళ్ళు పెద్దగా పైసలు ఏం పంచలే. పంచకపోయినా సరే ఇదే హైదరాబాద్లో 100 మంది కార్పొరేటర్లను గెలిపించారు ప్రజలు, తెలుసా? గుర్తుందా మీకు? 100 మంది. అరే ముక్కు మొహం తెలియని ఇట్లా నిలబెడితే బంపర్ మెజార్టీతో గెలిచాడు హైదరాబాద్ వచ్చింది కాబట్టి. అంటే ఏ ఫ్లో తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్. ఎస్, మా తెలంగాణ రాబోయ్, మా ప్రాంతం రాబోయ్, మా ప్రాంతం కోసం పార్టీ ఉంది రాబోయ్ అనేటువంటి దాంతో అసలు అప్పటిదాకా బీజేపీ అప్పటిదాకా ఎవరికి తెలియదు. బీజేపీ పార్టీ ఒకటి ఉందా అని కూడా ఎవరికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించారు? మీకు అర్థమైందా? మేము ఇచ్చినామని చెప్తారు. ఎందుకు గెలిపించారు అంటే, ఎస్ తెలంగాణ నాది, తెలంగాణ నేను తెలంగాణ, నువ్వు ఏ కులము ఏ మతం అసలు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మన తెలంగాణ గురించి. అందరికీ సెంటిమెంట్, తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ఇది ఉన్నది, ఒక సెంటిమెంట్ ఉన్నది. మేము తెలంగాణ వాళ్ళని గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. మనకేమో ఆంధ్రప్రదేశ్లోనే మనకే లేదు, మనం ఏం చెప్పుకోవాలి? మన దగ్గర కులాల పిచ్చాను ఆయనే చెప్పుకున్నాం. తమిళ వాళ్ళకు తమిళ ఉంది, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ. కాబట్టి ఈ ఉనికిని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు వీళ్ళు. అందుకే వాళ్ళని సెకండ్ టైం చూడండి, మీరు 100 కోట్లు పంచినా సరే సెకండ్ టైం ఏదో అవకాశం, థర్డ్ టైం మళ్ళీ ఇచ్చిరా? ఇయ్యలే ప్రజలు. కాబట్టి ప్రజలు ఏం చేశారు, ఒకసారి మళ్ళీ చూద్దాం, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు గెలిపించారు. అని వాళ్ళు ఏం చేశారు, వచ్చిన 100 రోజుల్లోనే అన్ని ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరుస్తామని చెప్పారు. ఎటు బాయ్ ఒక ఫ్రీ బస్ ఒక్కటి సక్సెస్ అయింది అనుకుంటా మహిళలకు. అవి కూడా రోజు గుద్దులాటలే బస్సులో. ఆ అక్క నువ్వు ఈడ కూర్చోంటే ఆడ కూర్చో, ఆమె కొట్టుకోవడం ఏమో కొట్టుకోవడం. ఆ ఆర్టీసీ లాసులలో ఉన్నది, ఆయన ఎందుకు ఫ్రీ బస్సు పెట్టిండో తెలియదు. ఆ ఆర్టీసీ భూములు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకు ఏమంటారు భూములని కట్టబెడతా ఉన్నాడు. ఇటు నిరుద్యోగులు, ఈ రోజే నిరుద్యోగులు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా. నిరుద్యోగులకు నువ్వు ఏమంటారు 2 లక్షల ఉద్యోగాలు వేస్తాను, వేసిన పాపాలు పోలేదు. ఇటు రైతు రుణమాఫీ చేస్తాను, చేసిన పాపాన పోలేదు. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ నెరవేరలేదు. 420 హామీస్, ఏ హామీని కూడా నెరవేర్చేటువంటి
ప్రయత్నం చేయలేదు నీ ప్రభుత్వం. కాబట్టి నువ్వు ఒక ఫెయిల్ ముఖ్యమంత్రివి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి కాదు, ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి. పేదవాళ్ళ ఇండ్లు హైడ్రా పేరుతో కూలుస్తా ఉన్నాయి తప్ప అదే హైడ్రాలో పెద్దవాళ్ళ ఇండ్లు కానీ పెద్దవాళ్ళ కంపెనీలు కానీ ఉంటే నువ్వు పెద్దవాళ్ళ బిల్డింగ్లు కూర్చుంది కదా, అది ఒక్కటి చూపించడం కోసం కూల్చిండు. ఎందుకంటే ఇంకేం చూపించాలా మరి మల్లారెడ్డి, నేను చెప్తా బ్రదర్, రైట్ కూల్చిండు కదా, వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఇదే మల్లారెడ్డి కాలేజ్కి హాస్పిటల్కి వెళ్ళి మల్లారెడ్డి చెరువులో కుంటలో కట్టిండు, సూరారం చెరువును మొత్తం కబ్జా చేసిండని అది ఎక్కి అద్దాలను బాగా కొడితే ఆయన చెంచల్ కూడా జైలుకు పంపిస్తే రాహుల్ గాంధీ వచ్చి ఆయన పరామర్శించు, గుర్తుందా? ఇట్లా మెసేజ్ కొట్టిండు, రేవంత్ సాలే, నేనన్నమాట కదా, ఆయన మాట గుర్తు చేస్తున్నాడు, ఇట్లా కొట్టి తొడలు కొట్టారే సాలే రేవంత్ అని చెప్పేసి సవాల్ చేసిండు. ఎందుకు సార్ ఇలా మీరు అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఎవరు? మల్లారెడ్డి. పాలమ్మిన అయ్యి అమ్ముతాడు కదా ఆయన మల్లారెడ్డి. బువ్వ తక్కువ తింటాడు, భూములు ఎక్కువ తింటాడు. ఈ మల్లారెడ్డి వీరి మీదకి సవాలు విసిరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డి అక్రమంగా కట్టినటువంటి ఏవైతే ఆ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ మల్లారెడ్డి హాస్పిటల్ కానీ ఇవన్నీ దేనికి పర్మిషన్ లేవు, వీటన్నిటిని మీద పూర్తిగా విచారణ చేసి మొత్తం ఇది చేస్తా ఉన్నాడు. మరి ఆడికి పోయింది బ్రదర్, ఆడికి పోయింది. ఓకే, మళ్ళీ పోయి ఏం చేసినాడు, ఆయన మనమరాలు ఫంక్షన్కి పోయి బిర్రుగా అంటే పోవడంలో తప్పు లేదు, పోయి తునుకలు తినొచ్చి తప్పుడే లేదు. మల్లారెడ్డి మీద నువ్వు చేసిన సవాల్ ఎడిపోయింది, తప్పు లేదు. కాబట్టి మీరంతా దొంగలు. అధికారంలోకి వచ్చిందాక ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోలాగా వివరించారు. నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పిందే చెప్తున్నా నేను. మల్లారెడ్డి నీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు చెప్పు, ఎందుకు నువ్వు కాపాడుతున్నావు? రా ఇప్పుడు కూలుద్దాం రా. సూరారం చెరువులోనే ఉన్నది, ఎంత పెద్దది కట్టిండో, ఎట్లా కట్టిండో, విద్యని ఏ రకంగా వ్యాపారంగా మలుచుకొని అమ్ముకుంటా ఉన్నాడో నేను చూపిస్తారా. బల్మూరి వెంకట ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఏకంగా హాస్పిటల్ ఎక్కిండు. ప్రభుత్వం ఆయన అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జైల్లో పెట్టిందని రాజకీయం చేశారు. అరే నిజమే కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లారెడ్డి మీద చర్యలు తీసుకుంటాను, చర్యల్లో బొక్కలేవు. చాలా మంది మీద, మేము రామేశ్వరరావు మీద అనేక రకాల ఎలిగేషన్ చేసిండు, మెగా కృష్ణారెడ్డి మీద అనేక రకాల ఎలిగేషన్ చేసిండు. మరి మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకున్నావా? మైహోం రామేశ్వరరావు మీద చర్యలు తీసుకున్నావా? చెప్పు బ్రదర్. వీళ్ళంతా ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ మూడు పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీలు వేరు కావచ్చు కానీ వాళ్ళ వర్గం ఒకటే కదా. ఇప్పుడు వీళ్ళు పార్టీల పాలిటిక్స్ చేస్తారు అనొచ్చా, వర్గ పాలిటిక్స్ చేస్తారు? దోపిడీ వర్గం వీళ్ళదంతా. పార్టీలు వేరు నువ్వు అన్నట్టు ఇప్పుడు పాయింట్కి వచ్చిన పార్టీలు వేరు వీళ్ళది. అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా పార్టీ నాయకులుగా మనకు వేరు కనపడతారు, గుర్తు. వీళ్ళంతా దోపిడీ వర్గం. ఇప్పుడు కాదండి, 9 రోజులు అయింది మంత్రి కొడుకు మీద కేసు అయ్యి, దాచిపెట్టింది ఎవరు? బక్క జడ్సన్ ఏం చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు అని అన్నాడు. మాలాంటి వాళ్ళు మేమేం చెప్పినాం, ముఖ్యమంత్రి ఇంట్లోతో పాటు ప్రధానమంత్రి గారి ఇంట్లో కూడా ఎతకాలని చెప్పినాం. ఎవరు కాపాడుతారు మరి వీళ్ళని? ఓకే, దోపిడీ చేసిన వాళ్ళని పైన మీరు చర్యలు తీసుకోరు, ఎటువంటి దుర్మార్గులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరంతా ఒకటే కాదా? అన్ని పార్టీలు ఒకటే. ఓకే, భూములు మింగడంలో మీరు అందరూ దిచ్చ. ఆయన పేరు ఏం పేరు, మన ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే అనుకుంటా, ఈ పక్కన ఉన్నాడు. మొత్తం స్పెక్ట్రా అనేటువంటి బాధితులు కొన్ని 100,000 మంది ఉన్నారు స్పెక్ట్రా బాధితులు. ఆయన వెనకాల ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీర్లా ఐలయ్య అంట, బీర్లా ఆలేరు ఎమ్మెల్యే. ఒక బాధితురాలు ఒక అక్క వచ్చి గోడు నేర్చింది. మేము పోయినాం ఎలిమినార్ దగ్గరికి పోతే, ఓ అన్న ఒక్కరుగా అన్న నేను కూడా ఉన్నా అంటారు. ఎంతమందికి న్యాయం చేయాలి? ఒకటి కాదు, 2 కాదు, 100,000 మంది ఉన్నారు స్పెక్ట్రా బాధితులు. అలా అనేక రకరకాల పేర్లతోని కంపెనీలు పెట్టుకొని పేద ప్రజల్ని మోసం చేశారు. వీళ్ళ వెనకాల ఉండేది ఎవరంటే బీఆర్ఎస్ వాడు పోతే బీఆర్ఎస్ వానికి పైసలు ఇచ్చి, బీజేపీ వాడు పోతే బీజేపీకి పైసలు ఇచ్చి అందరి నోర్లు మూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అందరి నోర్లు మూపేయలేరు కదా. ఈ రకంగా మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు వేరు కావచ్చు, వీళ్ళంతా మనుషులుగా ఒకటే దోపిడీ వర్గం వీళ్ళందరిది. ఓకే, కాబట్టి నేను ప్రజలకు సూచించేది ఏంటంటే మన ఛానల్ వేదికగా ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఓకేనా మిమ్మల్నిగా పాలించేటువంటి నాయకుల్ని మీరు ఎన్నుకోండి. రేవంత్ రెడ్డిని ఓడించండి. మనం కాంగ్రెస్ని చూసినాం, బీజేపీని చూసినాం,
బీఆర్ఎస్ కూడా చూసినాం. ఉమ్. ఈ 3 పార్టీలు ఏవి కూడా ప్రజలు రేవంత్ రెడ్డిని ఓడించండి అని మీరు అంటారు, చాలా మంది అంటారు. అవును. ఇప్పుడు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కనబడుతుంది కదా అన్న, మళ్ళీ బీఆర్ఎస్ కి అవకాశం ఇవ్వనట్టే కదా దీనిగా. ఎట్లా కనపడుతుంది బ్రదర్ చెప్పండి. ఎట్లా మరి దానికి ధీటుగా కొట్లాడే పార్టీ లేదు కదా రాష్ట్రంలో. ఎందుకు లేదు? ఏ పార్టీలు ఉన్నాయి? అరే ఎందుకు లేదు బ్రదర్, ప్రజలు సృష్టిస్తారు. ఏ పార్టీలు ఉన్నాయి చెప్పొచ్చు కదా. విజయ్ లాంటోడు 2 ఏళ్ల కింద పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిండు. రేపు పొద్దున నువ్వే పెట్టొచ్చు పార్టీ, ఓకే. ఇంకొక ఆయన ఎవరైనా కొత్త ఆయన పార్టీ పెట్టొచ్చు, ఇంకో పార్టీ పెట్టొచ్చు. కవితకు వచ్చింది ఇప్పుడు, కవితకు వచ్చింది. ఇంకో చాలా మంది సామాజిక ఉద్యమకారులు ఇంకో పార్టీ పెడతాం అంటారు. పెట్టినాయండి బీసీ ఎజెండాతో ఇంకెవరైనా పార్టీ. ఎన్ని పార్టీలు పెడతారు మరి? ఇప్పుడు అగ్రవర్ణాలు ఏమో ఈ 3 పార్టీలు రాజ్యంలోకి వస్తారు కదా. ఇప్పుడు అగ్రవర్ణాలు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు అధికారం కొడుతున్నారు. అవును. కానీ ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు అంటే అనేక వేదికలు పెట్టుకుంటారు. వేదికలుగానే మిగిలిపోతున్నాయి. పార్టీలు వాళ్ళు గుర్తింపు వచ్చి అధికారం కొట్టలేకపోతున్నారు కదా. అంటే సాధ్యమవుతుంది, ప్రజలు కూడా గుర్తించారు కదా. వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్న అంటే వాళ్ళు ప్రలోభాలు గురి చేస్తా ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే కొంతకాలమే నడుస్తుంది ఈ రాజకీయాలు, కొంతకాలమే. డబ్బులతో ఎన్ని రోజులను కొంటావు నువ్వు? అమాయకమైనటువంటి నా తల్లి ఉంటది, ఆమెకు ఓటు విలువ తెలియనంత కాలం ఓటు నమ్ముకుంటది. ఓటు విలువ తెలిస్తే, డెమోక్రసీ యొక్క గొప్పతనం తెలిస్తే నా తల్లి నమ్ముకుంటుంది ఆ ఓటు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మా అమ్మకు రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తుందా? రేవంత్ రెడ్డికే మా అమ్మ జీతం ఇస్తుందా? మా అమ్మ ఏం చెప్తుంది? అయ్యో బాంచన్ దొర పెద్ద అయిన సారు నాకు నెలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. ఓ పిచ్చిదానా, ఓ అమ్మ, ఓ అమ్మమ్మ, ఓ పెద్దమ్మ, ఓ చిన్నమ్మ, మీరే రేవంత్ రెడ్డికి జీతం ఇస్తుర్రు. ఆయన పోసుకునేటువంటి పెట్రోలు, ఆయన వాడేటువంటి ఫోను, ఆయన వాడేటువంటి కారు, ఆయన వేసుకునేటువంటి బట్టలు, ఆయన నెల నెలకు జీతం ఇచ్చేది మీరు. మీరు కట్టేటువంటి ఏమంటారు సబ్బు మీద, సరుపు మీద, బ్రష్ మీద, జాకెట్ మీద, చీర మీద, చెప్పుల మీద, గాజుల మీద, ప్రతి దాని మీద పన్నులు కడితేనే కదా బ్రదర్ వచ్చేది. మీకు అర్థమైందా? కాబట్టి ఇది తెలిస్తే గనక చాలా నేను ఎందుకు ఎవరికి మంచి నాయకుడికి వేసుకోవాలి, 4,000 రూపాయలు వాడు ఎందుకు ఇస్తాడు నాకు, వాడు నా ఓటును దొంగతనం చేయడం కోసం ఇస్తుండు అనేటువంటి స్పృహ సోయి గనక మా అమ్మకు, మా తల్లికి, చదువుకు అంటే వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు నేను అంటలే, వచ్చిందనుకో వాళ్ళు వేస్తారా? ఓటు వేయరు. కాబట్టి ఇలా డబ్బులతోని ఓట్లను కొనుక్కుంటా ఉన్నారు ఆధిపత్య వర్గాలు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. నువ్వు అన్నట్టు బలహీన వర్గాలు కేవలం సంఘాలు, మీటింగ్ల వరకే పరిమితం అవుతున్నాయి. ఓటు చైతన్యం వస్తే గనక ప్రజలు మంచి నాయకులు 100%. ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే మీరు అన్నట్టు ఎందాక దేశంలో ప్రధానమంత్రి స్థాయిలో ఒక బీసీ ముఖ్యమంత్రి, ఒక బీసీగా ప్రధానమంత్రి కూర్చోలే. ఇప్పుడు రాష్ట్రాల వారీగా చూసుకున్నా కూడా తెలంగాణలో మరి ముఖ్యంగా బీసీలు, బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలని చెప్పేసి అందరూ పొద్దున్న లేస్తే ఇదే మాట ఉంటుంది. కానీ ఈ బీసీలందరూ ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఓటు చైతన్యం రావాలి, డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి. ఇప్పుడు మీ పని మేము చేసుకుంటాం బ్రదర్, నా పని నేను చేసుకుంటాను. మరి ఈ ఓటు చైతన్యం చేయాల్సినటువంటి పని ఎవరి మీద ఉంది బాధ్యత? ఎవరు చేస్తారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళం మాకు వేదికలు ఎక్కడ వేదిక దొరికినా, ఏ గ్రామానికి వెళ్ళినా, పెద్దమ్మ, చిన్నమ్మ, అమ్మ, అక్క అందరికీ మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మన సంస్థ నారాయణపూర్ పోయినా అక్కడ ఇదే మాట చెప్పిన, అంతకుముందు కర్నూలుకి పోయినా అంబేద్కర్ జయంతికి ఇదే మాట చెప్పిన, మా దగ్గర మీటింగ్ పెడితే కూడా నేను ఇదే మాట చెప్పిన. నువ్వు నీకు నచ్చిన పార్టీకి నువ్వు ఓటేసుకో, కానీ ఓటు అనేటువంటిది ఏ ప్రభుత్వం ఉండాలి, ఏ ప్రభుత్వం దిగాలి, ఎవరు గద్దె మీద కూర్చోవాలి, ఎవరు గద్దె దిగాలి అని అటువంటి నిర్ణయించేది నీ ఓటు. కాబట్టి పెద్దమ్మ, నువ్వు మంచి నాయకుడికి ఓటేయి, దొంగలకు, లంగలకు, ఇలా దోపిడీ చేసే వాళ్ళకు ఓటేయకు అని మాలాంటి బ్రదర్ నా స్థాయికి తగ్గట్టు, నా స్తోమత తగ్గట్టు, ఓకేనా, నా పని నేను చేస్తా ఉన్నా. ఇప్పుడు అలాగా అందరు చేస్తే చేయట్లేరని నేను అంటలే. ఎవరి కష్టం వాళ్ళకు వచ్చినటువంటి రీతిలో ఒకరు యూట్యూబ్ వేదిక చెప్పొచ్చు, ఒకరు గ్రౌండ్లోకి వెళ్ళి చేయొచ్చు, ఒకరు గ్రామాలలోకి వెళ్ళి చేయొచ్చు, ఒకరు భారీ బహిరంగ సభ పెట్టి చెప్పొచ్చు, ఒకరు పాట రూపంలో చెప్పొచ్చు, ఒకరు నాటకం వేసి చెప్పొచ్చు. ఏ కోణంలో చెప్పినా ఓటుని చైతన్యం చేయగలిగితే కనుక మీరు అన్నట్టు ప్రజల్లోకి ఈ ఓటు విలువ వెళ్తుంది. మరి నా పని అయితే నేను చేస్తున్నా, మరి మిగతా వాళ్ళు ఏ పని చేస్తున్నారో నాకైతే నేను ధర్మంగా అయితే ఓటు యొక్క గొప్పతనం, డెమోక్రసీ యొక్క గొప్పతనాన్ని నాకు తెలిసినటువంటి భాషలో నేను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే రైట్. ఈ మధ్యలో బాగా మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం కాబట్టి మనకు కూడా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది. క్రిస్టియన్ల మీద బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మతం మార్పిడి చేస్తున్నారు, మతాలు మారుస్తున్నారు. వీళ్ళు హిందూ మతం కాదు క్రిస్టియన్ మతంలోకి తీసుకుపోతున్నారు, బలవంతంగా మారుస్తున్నారు, మార్చకపోతే వీళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వినబడుతున్నాయి. ఇది ప్రధానంగా మనం చర్చించాలి. ఎందుకు జరుగుతున్నాయి అంటారు? క్రిస్టియన్ పాస్టర్ల మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులు? నేను ఒకటే మాట చెప్తా బ్రదర్, ఈ దేశంలో ఒరిజినల్గా క్రైస్తవుడు ఎవ్వడు లేడు. మీకు అర్థమైందా? క్రైస్తవ మతం మన దేశాన్ని కాదు.
100% నేను ఒప్పుకుంటా. క్రైస్తవ మతం మన దేశానిది కాదు, ఎస్, అది బ్రిటిష్ వాళ్ళది. అవును. మరి మనదే మతం అన్నా అని నువ్వు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతము, మతం అంటమా, దాన్ని విశ్వాసం అంటమా, ఆచారం అంటమా, ఏదైనా అనుకోవచ్చు. శైవంని ఆచరించే వాళ్ళు ఉన్నారు, శ్రీ వైష్ణవాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు, లింగాయత్ మతం ఉన్నది బసవేశ్వరుడు పెట్టింది, పోషమ్మని నమ్మే వాళ్ళు సపరేట్ ఉన్నారు, ఎల్లమ్మని నమ్మే వాళ్ళు సపరేట్ ఉన్నారు. ఒక గుడికి వెళ్తే మందు మాంసాన్ని ధూపదీప నైవేద్యాలుగా ఇవ్వాలి. మా సమ్మక్క సారకి పోతే నేను కోడిని పోతా, కలుసాక పోతా. ఇదే కల్చర్ని శ్రీ వైష్ణవ ఆలయాల్లో నేను చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆలయ నియమ నిబంధనలు వేరు, ఆ కల్చర్ వేరు, ఆ కట్టుబడి అవి వేరు, కానీ వాటిని నేను గౌరవిస్తా. అట్లనే ఎక్కడికి రానియకుండా ఇటు మాకంటూ దేవుళ్ళు ఉండే అనాదిగా, కానీ ఒక దేవుడు గొప్ప, ఇంకో దేవుడు తక్కువ, ఈ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు తక్కువ. ఇప్పుడు ఎల్లమ్మ పోషమ్మ గుళ్ళు ఎందుకు పెద్ద ఎత్తునగా అంటే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నట్టుగా ఎందుకు లేవు? చిన్న చిన్న గుళ్ళుగానే ఎందుకున్నాయి? కట్టమైసమ్మ కట్ట మీదకి మాత్రం ఎందుకు పరిమితమైంది? ఆమె కూడా దేవత కదా, ఎందుకు కట్టకు మాత్రమే పరిమితమైంది? ఎల్లమ్మ పోషమ్మలు ఉప్పలమ్మలు మాలేరమ్మ మైసమ్మలు ఎందుకు చిన్నగా గుళ్ళు ఉన్నాయి, పెద్దగా ఎందుకు గుళ్ళు లేవు? చెప్పు బ్రదర్, ఎందుకు లేవు? ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ దేవుడిని కూడా ఆధిపత్యం, ఒకే దేవుడు ఉండాలి. నేను ఓం నమ శివాయ అంటా, లేదు నువ్వు జై శ్రీరామ్ అనాలంటే ఎట్లా? నా విశ్వాసం నాది కదా, ఇదంటేనే ఇదే అనాలే, ఇదే గొప్పది అనడం ఆధిపత్యమే కదా. నువ్వు అనుకో ఇదే ఆధిపత్యమే కదా. అట్లనే దళితులని ఊరవతల వెలివేసి ఇటు గుళ్ళకు రానియకుండా, బడికి రానియకుండా, అన్నిటికీ నీళ్లు తాగనీయకుండా, చదువుకోనియకుండా, వేదాలింటే మీరు ఏమంటారు మన సీసం కరిగిచ్చిపోతుంది, మంత్రాలు చదివితే నాలికలు కోస్తుంది, దేవుణ్ణి చూస్తే గుడ్లు పీకేస్తుంది. ఇదంతా చరిత్ర, నేను చెప్పింది వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి పెట్టాడు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు? బ్రిటిష్ వాడు వచ్చిండు, వాడి మతాన్ని వాళ్ళు మీరు రానియట్లేరు కానీ బైబిల్ చేతి పెట్టిండు, అంటే బైబిల్ పెట్టిండు చేతిలో. మా అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా బ్రదర్? ఓకే, మా అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా వెనకట? మీ అమ్మకి వస్తుందా ఇంగ్లీష్ వెనకట? రాదు. ఇంగ్లీష్ బైబుల్ని ఫస్ట్ ఏ భాషలో? హిబ్రూల్లో రాశారు. సరే, దాన్ని తర్వాత ఏమంటారు ఇంగ్లీష్లోకి, ఉర్దూలోకి, రకరకాల భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు అనుకున్నాం. ఎవరు బైబుల్ని తీసుకొచ్చారు ఈ దేశంలోకి మొట్టమొదటిగా? బ్రాహ్మణులుగా తీసుకొచ్చింది. నంబోద్రి బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అనేది పక్కన పెడదాం, కానీ మనోళ్ళు ఎందుకు పోయారు? మాల మాదిగలు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎందుకు పోయారు? మీరు రానియకపోతే పోయారు. వాళ్ళు భారతీయులే, మతం ఈ దేశంది కాదు. నేను ఎంతమంది స్టార్టింగ్లో చెప్పిన పోయిర్రు. కానీ ఈ 78 ఏళ్ల కాలంలో ఏమైపోయిందంటే మతం ఒక మతోన్మాదంలాగా అయిపోయింది. మతం విపరీతంగా యేసు ప్రభువే దేవుడు, ఇంకో దేవుడు లేడు అనేటువంటి తరహాలో కొంతమంది, అందరు కాదు. వాడు మనం చూసాం ఈ నిన్న కాక మొన్న ఫాస్టర్, వాడు ఏం చేశాడు? ఏకంగా పార్టీ పెట్టిండు. పెట్టుకోవచ్చు, తప్పలేదు. పార్టీ పెట్టి వాడు క్రైస్తవులకు రాజ్యాధికారం అనేటువంటి దాంతో వాడు ఏం చేశాడు? గ్రామాన పాదయాత్ర చేస్తుంటాడు. రైట్, ఎవరైనా సరే ఏ మతాన్నైనా విశ్వసించుకోవచ్చు, ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారంటే, అరే ముందే నోరు లేనటువంటి వాళ్ళు గుళ్ళకు రానియకపోతే వాళ్ళకి పోయిర్రు. సరే, నువ్వు పార్టీ పెట్టుకున్నావు. వీడేం చేసిండు? వీని మీద వీడే అటాక్ చేయించుకొని సింపతి కోసం, మీడియా అటెన్షన్ మొత్తం వాడి వైపు తిప్పుకోవడం కోసం, రేపొద్దున ఫోన్పే, గూగుల్ పే ద్వారా డబ్బులు రాబట్టడం కోసం, అందరూ నా గురించి చర్చించాలనేటువంటి దాంతో ఒక నీచమైనటువంటి ఆలోచనతో వాడు దీనికి ప్లాన్ చేశాడు. 100% ప్లానే. వాడు దొంగ. ఇప్పుడు వాడి వల్ల వేరే వాళ్ళకు కూడా చెడ్డనేం కదా. అందరూ గతంలో ప్రవీణ్ పగడాల గారిని చంపారు. సరే, ఆయన చంపారా, ఆయన నిజంగా యాక్సిడెంట్ అయిందని పక్కన పెడితే, అటువంటి మంచి వ్యక్తికి కూడా ఇలాగే చనిపోయాడనే అనుమానం అయితే పడతాం కదా. ఇటువంటి విధవలు చేయబట్టి ఒరిజినల్గా క్రైస్తవాన్ని ఆచరించుకునేటువంటి ఫాస్టర్లకు కానీ వాళ్ళకి కానీ బ్యాడ్ నేమ్. ఇటువంటి వ్యక్తులు చేయబట్టే మతాల మధ్య గొడవలు. ఓకేనా? ఒక మతం వాడు ఇంకో మతాన్ని తిట్టుకోవడం, నీ దేవుడు కాదు నా దేవుడు కాదు. వాస్తవానికి ఇస్లాము ఈ దేశంది కాదు, అదేవిధంగా క్రైస్తవ్యం ఈ దేశంది కాదు. మీరు విశ్వసించుకోండి.
ఒక మతం పట్ల నీకు ఏదైనా భిన్న అభిప్రాయం ఉంటే దాన్ని చర్చల ద్వారా జయించాలి. నీకు నీ మీద నాకు భిన్న అభిప్రాయం ఉంది బ్రదర్, నువ్వేం చేయాలి, కూర్చోబెట్టి ఎందుకు బ్రదర్ నువ్వు ఇట్లా నిరంతరం ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు చర్చల ద్వారా జయించాలి తప్ప నువ్వు దాడులు చేసి ఎదుటి వ్యక్తిని చంపి జయిస్తానంటే అది డెమోక్రసీ అనబడదు కదా. మనం రాచరిక వ్యవస్థలో రాజుల కాలంలో బతకట్లేదు కదా, డెమోక్రసీలో బతుకుతున్నాం. ఏదన్నా విషయాన్ని నువ్వు ఏం చేయాలి, చర్చల ద్వారా జయించాలి, చంపడం ద్వారా కాదు, హత్యలు చేయడం ద్వారా కాదు. కాబట్టి ఇలా హత్యలు చేసి ఇప్పుడు ఇది రకంగా హత్యనే. వీడు హత్య చేసింది వీనికి వీడు దాడి చేయించుకున్నాడు, కానీ వీడు క్రైస్తవ మతాన్ని హత్య చేశాడు. మీకు అర్థమైందా? క్రైస్తవ మతాన్ని మీన్స్ చాలామంది క్రైస్తవ మతాన్ని విశ్వసించుకునేటువంటి విశ్వాసుల యొక్క మనోభావాల మీద దెబ్బతీశాడు. మిగతా వాళ్ళు తిట్టడానికి వీడు ఒక కారణమయ్యాడు. అలా బాబాలు కూడా ఉన్నారు. బాబాలు దొంగ డేరా బాబా ఉన్నాడు, ఆశారాం బాబా ఉన్నాడు, ఇంకా చాలా నిత్యానంద స్వామి ఉన్నాడు. ఇలా చాలా మంది దొంగ బాబాలు కూడా ఉన్నారు, దొంగ పాస్టర్లు కూడా ఉన్నారు, దొంగ మూలాలు కూడా ఉన్నారు. రైట్. నేనేమంటున్నానంటే ఈ మత పంచాయతీలు అన్నట్టు ఎందుకు ఎక్కువైనాయి అని అంటే ఎందుకు ఎక్కువైనాయి, ఇక్కడ ఎవరి మతం వాళ్ళకు ఉన్నది బ్రదర్. నేను చెప్పినట్టు శ్రీ వైష్ణవము, శైవము, లింగాయత్తు, గ్రామ దేవతలు, నా దేవుడు నాకున్న, నీ దేవుడు నీకు, ఎవరి దేవుని ఎవరైనా రాజ్యాంగంలో ఉంది కదా భావ ప్రకటన, ఎవరైనా భావ ప్రకటన ఉన్నది. ఇంకోరి భావాలను దెబ్బతీసే హక్కు లేదు కదా. భావ ప్రకటన ఉన్నది, మత స్వేచ్ఛ నువ్వు ఆర్టికల్ 25 ఉన్నది, నువ్వు చేసుకో, ప్రచారం చేసుకో, నమ్ముకో, విశ్వసించుకో. నమ్మని వాళ్ళకు కూడా డెమోక్రసీ ఏమంటారు, ఇప్పుడు బైరి నరేషన్ ఉన్నాడు, ఆయన ఏ దేవుని నమ్మడు, నాస్తిక మీటింగ్ పెట్టుకుంటాడు, ఆయన కూడా భద్రత కల్పించాలి డెమోక్రసీ. మీకు అర్థమైంది కదా. భక్తులు ఉన్నారు, వాళ్ళు పూజ చేసుకుంటారు, వాళ్ళకు కూడా భద్రత కల్పించాలి డెమోక్రసీ. నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు, ఓకేనా, ఆచరించే వాళ్ళు, ఆచరించిన వాళ్ళు అందరికీ ఏమంటారు హక్కులు కల్పించింది డెమోక్రసీ. కానీ ఎవరి విశ్వాసాల మీద మనం దెబ్బ. తెలంగాణ స్వామి హిందూ మతానికి వ్యతిరేకమా, దేవుళ్ళని మొక్కుతాడా? నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు. నేను స్టార్టింగ్ లోనే చెప్పిన కదా, బీజేపీ అనేటువంటి రాజకీయ పార్టీకి మేము బద్ద వ్యతిరేకులం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి వాడికి, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పాకిస్తాన్ అయినా, దేవునికి వ్యతిరేకం అంటారు కదా. దేవుడు నాకున్నాడు బ్రదర్. ఇంతకుముందు నీకు అంత ఇప్పుడు ఇంతమంది గొప్ప నేను కాదు బ్రదర్. ఇప్పుడు నేను ఏ దేవుణ్ణి నమ్మాలి? ఒక దేవుణ్ణి నమ్మాలనా? ఇప్పుడు శివుడు ఉన్నాడు, లేకపోతే సమ్మక్క సారక్కలు ఉన్నారు, పోషమ్మ ఉన్నది, ఎల్లమ్మ ఉన్నది, లేకపోతే నరసింహస్వామి ఉన్నాడు. ఏ దేవుడు? నా దేవుడు నాకున్నాడు బ్రదర్. నేను ఇది వల్ల ఉన్నది. సరే నేను మా వ్యతిరేకం అయితే ఎవరు అనుకూలం చెప్పు? అనుకూలం ఎవరు చెప్పు? దేవుడికి అనుకూలం. వాళ్ళు వాడుకుంటారు దేవుడి పేరు మీద. దేవుడి పేరు మీద రాజకీయం చేసేది బీజేపీ. వాళ్ళు ఆ పేరు మీద ఓట్లు మెజారిటీగా హిందువులు ఉంటారు కాబట్టి దానిపైన రాజకీయం చేసి ఓట్లు సంపాదించేవాళ్ళు అనుకుంటారు. మేమేం చెప్తున్నాం, నువ్వు హిందూగా బతుకు, హిందూగా గర్వించు, కానీ బీజేపీలో ఉండకు, బీజేపీగా గర్వించకు. మతానికి కాదు, దేవుళ్ళకు రాజకీయ పార్టీలకు కండవలు ఉన్నాయా? దేవుళ్ళకు రాజకీయ పార్టీ కండవలు ఉన్నాయా? నీకు అర్థమైందా? కండవలు ఉన్నాయా? కండవలు ఉంటే కనుక చెప్పు. నువ్వు దేవుడికి రాజకీయ పార్టీ కండవ అవుతే చెప్పు, నేను ఆ దేవుడిని నమ్మడం మానేస్తా. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు చాలా వరకు తెలంగాణ, ఇప్పుడు నేను అదే అంటున్నా, తెలంగాణ స్వామి ఇంత మొండిగా వాదిస్తాడు, బీజేపీ ఏం జరిగినా కూడా గట్టిగా మొండిగా వాదిస్తుంటాడు, మీరు అట్లా ఇట్లా అని అంటాడు కదా. సో ఖచ్చితంగా ఈయన బీజేపీకి వ్యతిరేకం అంటుండు, కానీ ఇంటర్నల్ ఈయన ఖచ్చితంగా దేవుని నమ్మడు, ఈయన హిందూ మతానికి వ్యతిరేకం అని చెప్పేసి అంటారు కదా. దానికి నేను సమాధానం, నాది ఒక్క స్టేట్మెంట్ అయినా సరే, పలాని దేవుణ్ణి మీరు నమ్మొద్దు, పలాని దేవుణ్ణి మీరు పూజించొద్దు అనే స్టేట్మెంట్ నాది ఎక్కడన్నా చూపెట్టు బ్రదర్. ఒక చిన్న కామెంట్ చూపెట్టు. బీజేపీకి ఓటేయద్దు, బీజేపీ అనేటువంటి పార్టీని నమ్మొద్దని చెప్తాను తప్ప నేను ఫలానిది నువ్వు చర్చికి పోవద్దని, మసీదుకి పోవద్దని, మందిరానికి పోవద్దని, ఈ దేవుని నమ్మొద్దని నేను ఎక్కడైనా చిన్న స్టేట్మెంట్ పాస్ చేసినట్టుంటే నువ్వు నాకు చూపెట్టు. ఈ జవ్వుడు బీజేపీని వ్యతిరేకిస్తే వాళ్ళు హిందూ వ్యతిరేకులాగా అట్లా అనుకుంటే బీజేపీ ఎమ్మెల్యే రాళ్ళని దేవుని మొక్కితే ఏమొస్తుంది, నరేంద్ర మోడీని, అమిత్ షాని మొక్కాలని చెప్పాడు ఒక ఎమ్మెల్యే, తెలుసా? అస్సాం ఎమ్మెల్యే కూడా చెప్పిండు ఎలక్షన్లో. మరి వాడినేమందాం బ్రదర్? ఆడు విగ్రహాలను మొక్కితే ఏమవుతుంది, అమిత్ షాకు మోడీకి పూజలు చేయాలన్నాడు, తెలుసా? బీజేపీ ఎమ్మెల్యే, నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు మాత్రం దైవ భక్తుడు, దేశభక్తుడు. మా విశ్వాసాలతో మీకేం సంబంధం? మిమ్మల్ని విశ్వసించొద్దని మేము ఏమైనా చెప్పినావా? బీజేపీ నమ్మకండి, మేము మళ్ళా చెప్తున్నాం, నువ్వు హిందూగా బతుకు, హిందూగా గర్వించు, క్రైస్తవుడుగా బతుకు, క్రైస్తవుడుగా గర్వించు, ముస్లింగా బతుకు, ముస్లింగా గర్వించు, కానీ బీజేపీ అనేటువంటి పార్టీలో ఉండకు, ఆ పార్టీ వ్యక్తిగా బతకు. ఎందుకంటే ఆ పార్టీ
సంఘ విద్రోహ పార్టీ, ఆ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ఉమ్, నువ్వు ఎట్లనన్నా బతుకు, ఏ దేవునైనా నమ్ముకో, ఉమ్, ఓకేనా. భాగ్యారెడ్డి వర్మ చెప్పినట్టు మీరేనా మీ తగిలించుకుంటారా తోకలని సామాన్యుడు. ఇప్పుడు మత్స దేవేంద్ర అని ఒక అద్భుతమైన ఉద్యమం మొదలుపెట్టిండు. నేను మత్స దేవేంద్ర కాదు, ఈ రోజు నుంచి మత్స దేవేందర్ రెడ్డి అని పెట్టుకుంటా అన్నాడు. రైట్, పెట్టుకోండి అని చెప్పిన. భాగ్యారెడ్డి వర్మ చెప్పిండు కదా, మీరే తోకలు పెట్టుకుంటారా దేనికి అని మేము పెట్టుకున్నాడు కదా, సేమ్ అట్లనే పెట్టుకో అని చెప్పిన. మీరు కులాల పేరు కూడా పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మీరు రెడ్డి పెట్టుకుంటారా, రావు పెట్టుకుంటారా, ఈ కులాలు కాదని మీరే అంటారు కదా, పెట్టుకోరు. మరి భాగ్యరెడ్డి వర్మ అదే విప్లవాన్ని తీసుకొచ్చింది కదా, పెట్టుకోండి. రావు, రెడ్డి, చౌదరి, కమ్మ, కాపని వాళ్ళ గౌరవం ఉంది, మాకు లేదంటారు, పెట్టుకోరు. కానీ బీజేపీ అనేటువంటి రాజకీయ పార్టీని నమ్మకండి, ఓటేయకండి. అది దేశ ద్రోహుల పార్టీ. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నా కూడా తెలంగాణలో వీళ్ళకు ఢీ కొడతా అని చెప్పి ఒక కొత్త రాజకీయ పార్టీని పుట్టించినటువంటి కవిత 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసింది వాళ్ళ నాన్న. ఆమె కూడా ఇప్పుడు ఎంపిక చేసింది. సో భాగమే ఆ ప్రభుత్వంలో భాగమే. ఇప్పుడు కొత్త పార్టీతోని మహిళా నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలనే ఒక కాన్సెప్ట్తో వస్తుంది. బీసీలకు మెజారిటీగా సీట్లు ఇస్తాయంట, బలహీన వర్గాలని అధికారంలో తీసుకుపోతాను వస్తున్నారు. ఎట్లా చూస్తాడు తెలంగాణ శ్యామ్ దీన్ని? అంటే ఒకటి బ్రదర్, ఇప్పుడు ఆ అక్క ఏం చెప్తుంది, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాట వాస్తవం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో మా జాగృతి కీలకమైన పాత్ర వహించింది అని చెప్పింది అక్క. వహించింది కూడా వాస్తవమే. నేను చాలా చిన్న పిల్లోని అప్పుడు, చిన్న పిల్లోని మీన్స్ నాకంత ఇంత రాజకీయ స్పృహ లేదు. తెలంగాణ అంటే పిచ్చి ఉండేది, ఇంత రాజకీయ స్పృహ లేదు. సో నేనేమంటున్నా అంటే, సరే ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందన్నది పక్కన పెడితే తెలంగాణ అనేటువంటి అస్తిత్వం కోసం నేను పనిచేస్తాను అంటుంది అక్క. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ప్రజల్లోకి రావచ్చు, ఎవరైనా ప్రజా సమస్యల పైన కొట్లాడవచ్చు. ప్రజలు ఆదరిస్తే నువ్వు లీడర్ అవుతావు. మీ సూత్రం స్పష్టంగా చెప్పింది జయశంకర్ సారు, మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, తెలంగాణ తల్లి. వీళ్ళ వాళ్ళ ఐడియాలజీ తెలంగాణ మన వీరులు, తెలంగాణ అస్తిత్వం అంటుంది కవిత అక్క. మంచిదే కదా. సామాజిక న్యాయం అంటే నువ్వు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నేనైతా అంటుంది. మళ్ళీ మరి అక్క నువ్వు అప్పర్ క్యాస్ట్ కదా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. నువ్వు వెలమ కులానికి సంబంధించినటువంటి నన్ను ఎందుకు కుల కోరంలో చూస్తారు? మీరు మా కులం వెలమల్లో మహారాష్ట్రకు పోతే ఎస్సీలుగానే ఉన్నారు కదా అని మళ్ళీ అట్లా కూడా చెప్తుంది అక్క. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ క్యాండిడేట్ మీ పార్టీలో ముఖ్యమంత్రి, మీ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు? ఒక ఎస్సీని చేస్తారా, ఒక ఎస్టీని చేస్తారా, ఒక బీసీని చేస్తారా? గతంలో కూడా మీరు గతంలో పనిచేసి వచ్చినటువంటి పార్టీ నాకెందుకు కేసీఆర్ లాంటి చెప్పిండు, నాకెందుకండి, నాకేం పదవులు ఎందుకు, నాకేం పీటలు ఎందుకు, కుర్చీలు ఎందుకు, ఓ దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మాట తప్పిండు, ఆయనే కూర్చున్నాడు. ఆ తరహాలో మీరు రాజకీయాలు చేస్తే మాత్రం మీరు సక్సెస్ కాదు. తెలంగాణ సమస్యలపైన కొట్లాడి ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ముందే ప్రకటించండి. పలాని బీసీ క్యాండిడేట్ని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పండి. మీ పార్టీకి ఆదరణ ఉంటుంది. మీరు వ్యవస్థాపక అధ్యక్షులుగానే ఉండండి. మీకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే కావాలి కదా. మీరు ఉచితంగా విద్య వైద్యను అందిస్తాను, అంతకంటే గొప్ప మాట ఏ పార్టీ కూడా చెప్పలే. నాకు అక్కడ బాగా నచ్చింది అక్క, విద్యని వైద్యాన్ని ఉచితంగా అందిస్తానది. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను ముందుంటా అన్నది. నేను అమ్మలాగా, అమ్మ అంటే తండ్రి జేబు చూస్తాడు, తల్లి కడుపు చూస్తాడు. ఒప్పుకుంటారా అన్న తెలంగాణకి నేను ఒక అమ్మలాగా వస్తా అనేది ఆ అంశాన్ని, ఆ మాటను ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా అనేది ప్రజల అది ప్రజల చేతిలో ఉంటుంది బ్రదర్. నేనైతే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ 3 పార్టీల కంటే కవితక్క బెటర్. కాంగ్రెస్, బీజేపీ, కవితకు సపోర్ట్ చేస్తున్నారు. నేను సపోర్ట్, నేను మళ్ళీ అదే అంటున్నా బ్రదర్. ఈ 3 పార్టీలలో తెలంగాణ కాదు బ్రదర్. 3 పార్టీలను పక్కన పెట్టి వచ్చిన కవితను కూడా ఇప్పుడు నడవాలంటే సపోర్ట్ చేస్తున్నారు. నేను అట్లా అంటలే బ్రదర్. తెలంగాణ అస్తిత్వం కాదు బ్రదర్. బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉందా? తెలంగాణ పేరుందా? కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉందా? బీజేపీ పార్టీలో తెలంగాణ ఉందా? ఈ 2 ఉత్తరాది పార్టీలు ఈ పార్టీ ప్రాంతం కోసం పనిచేస్తే బాగానే ఉంటుండే. ఈ పార్టీ కూడా ఉన్నంతసేపు అనకూడదు కానీ ఓడెక్కిందాక ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత ఇంకేదో మల్లయ్య అన్నట్టు పార్టీ ఏం చేసింది, 10 ఏళ్ళు అధికారాన్ని చెలాయించింది, లాస్ట్ ఎన్నికల్లో పేరు మార్చుకున్నది. అంటే మీరు స్వార్థపరులే కదా. ఇక్కడ అనుభవించిన అధికారం పోయి జాతీయ రాజకీయాలు చేద్దామని పేరు మార్చుకున్నారు. మా తెలంగాణ పదవి జాతీయ రాజకీయాలు చేసే దాంట్లో కవిత భాగం లేదంటారు. అప్పుడు పార్టీ మారినప్పుడు కవిత కూడా అందులో ఉన్నది కదా.
ఒక వ్యక్తిగా ఉన్నది బ్రదర్. ఇప్పుడు తను ఒక క్యాండిడేట్ గా ఉన్నది, ఓకేనా, ఆమె ఒక క్యాండిడేట్ గా ఉన్నది. పార్టీ వాళ్ళ నానబెట్టిందే కదా, ఆమె ఒక కార్యకర్తలాగా పనిచేసినావు కాదు. ఇప్పుడు ఆమె ఒప్పుకుంటుంది కదా, ఏమంటుంది, దాంట్లో నా పాత్ర కూడా ఉన్నది, ఓకేనా, ఆ దుర్మార్గాలలో నా పాత్ర కూడా ఉన్నది, నన్ను క్షమించండి ప్రజలారా, నన్ను నోరు లేవని అంటే నన్ను క్వశ్చన్ చేయండి. ఇప్పుడు అట్లా క్వశ్చన్ చేసినందుకే కదా ఆమె ఎల్లగొట్టింది బయటికి. అది నమ్ముతారా మీరు? నేను నమ్ముతానా అంటే ఇప్పుడు చెప్పేదే కదా మనం నమ్మాలి కదా. మా అక్క ఏమంటుంది నేరెళ్ళ దళితుల గురించి అంటే ఇప్పుడు తెలంగాణలో పోరాటం చేస్తున్న ఒక వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా మిమ్మల్ని నేను ఏమంటున్నా అంటే, ఒక పార్టీగా ఆమె వచ్చింది, అవును, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారని అంటున్నా. సరే, ఆమె చేసే పనులు పక్కన పెడదా, ఆమె ఎట్లా వస్తుందా, అధికారం వస్తుందా పోతుందా పక్కన పెడితే, ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేనటువంటి కవిత ఈరోజు కొత్త పార్టీతోని టీఆర్ఎస్ అనే పదంతో మళ్ళీ తెలంగాణ ఒక నాడిని పట్టుకొని వస్తుంది. ఈమె సక్సెస్ అవుతుందా, ఎట్లా చేయగలుగుతుంది పాలిటిక్స్, దానికి మీరు ఏం చెప్తారు అంటున్నా నేను. ఒకటి బ్రదర్, నేను అదే చెప్పిన, ఈ 3 పార్టీలలో తెలంగాణ అనేటువంటి పదం కానీ పేరు కానీ లేదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనేటువంటి పిచ్చి ఉన్నది. మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా నియామకాలు మాకు కావాలని, మా సంస్కృతి, మా సాంప్రదాయం, మా నేల, మా యాస, మా భాష, ఓకేనా. హీరోలు ఏమో ఆంధ్ర నుంచి ఉండేది, గుండాలను మాత్రం మా తెలంగాణ నుంచి పెట్టి మమ్మల్ని ఎక్కిరిస్తారా, మమ్మల్ని అవమానిస్తారా అనేటువంటి తరహాలో తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. మాకు మా సినిమాలలో మా భాషని, మా వేషాన్ని మీరు విలన్లాగా చూపిస్తారా. జస్ట్ నేనేమంటున్నానంటే, తెలంగాణ ప్రజలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన నువ్వు కొట్లాడి, ఓకేనా, తెలంగాణ ఊపిరిగా ఏ పార్టీ బతికినా సరే బ్రదర్, ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఈ పార్టీలలో తెలంగాణ అనేటువంటి పదం లేదు కాబట్టి మేమేమంటున్నామనంటే, జస్ట్ మేము కూడా ప్రాంతీయవాదులమే కదా, మేము కూడా ప్రాంతీయవాదులం కాబట్టి ప్రాంతీయవాదం కోసం పనిచేసేటువంటి వ్యక్తులే కానీ పార్టీలనే కానీ మేము వెల్కమ్ చేస్తాం. అలా ఈ నేల కోసం, ఈ అస్తిత్వం కోసం, ఈ తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడితే కనుక, ఒకవేళ ఆదరిస్తే, అది ప్రజల చేతిలో ఉండే, తెలంగాణ శామ్ చేతిలో ఉండదు కదా, ఆదరిస్తే కనుక 100% కవితక్క పార్టీ సక్సెస్. ఆమె పార్టీ పెట్టింది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆమె ఆ పార్టీకి అధికారం కొట్టాలనే ఆలోచనతోనే వచ్చింది బయటికి, ఇంతగా ఏం రాలే. ఆమె ముఖ్యమంత్రి కావాలన్న కోరికనే ఉండొచ్చు బహుశా, లేదైతే పార్టీ పెట్టి బయటకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే సామాజిక న్యాయం ఎట్లయితే. నేను అదే అంటున్నా, ఇప్పుడు బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది, ఆమె అభ్యర్థిని పెడుతుంది అంటే రైట్, ఓకే, నేను కూడా యాక్సెప్ట్, నేను అదే చెప్పిన బ్రదర్. బట్ ఒకవేళ కనుక ఆమెనే ముఖ్యమంత్రి అధికారం నేనే కొట్టాలి, నేనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు దానికంటే? అదే నేను కూడా అదే చెప్పిన కదా, ఇంతకు ముందు దాకా నేను వివరించింది ఏంటి అక్క, మీరు ఎవరు మీ పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో మీరు ప్రకటించండి. ఒక ఎస్సీనా, ఒక ఎస్టీనా, ఒక బీసీనా, ఒక మైనార్టీనా, ఎవరో ప్రకటించండి అక్క, నేను చెప్పినా లేదా స్పష్టంగా. మీరు ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళండి, వెళ్ళి నేను అధ్యక్షురాలు ఉంటా, ముఖ్యమంత్రి సీటు నాకు వద్దు అనేటువంటిది లేదు. నేనే ముఖ్యమంత్రి అయితే అంటే కనుక నీకు దొరల పార్టీలకు తేడా ఉంటుంది. నేను అదే అంటున్నా, ప్రకటించదు, ఆమెనే ముఖ్యమంత్రి అభ్యర్థి. అలాంటప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేయాలి చెప్పు. అది సామాజిక న్యాయంతో కూడినటువంటి పార్టీ ఎట్లయితుంది, అది సామాజిక న్యాయం ఎట్లయితే చెప్పు. కాదు కదా, నువ్వు మంత్రివర్గాన్ని, మేమే మంత్రివర్గాన్ని ఇస్తాం, మేమే ఇస్తాం మంత్రివర్గాన్ని. ఈయన చెప్పిన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, మోసం చేసినాడు. ఈయన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి ఈయనే ముఖ్యమంత్రి అయ్యింది. ఈయన ఏం చెప్తాడు మా క్యాబినెట్లో అంటే, ఇప్పుడు నేను ఏమంటానంటే బ్రదర్, సత్యం మాట్లాడాలి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఇంతవరకు ఒక దళితుడు పాలించలే, ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు. ఎస్, మేము ఏమంటున్నాం, చాలా మంది, చాలా కులాలు ఉన్నాయి, అధికారాన్ని నోచుకునేటువంటి కులాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకే పరిమితం కావాలి, ముఖ్యమంత్రులు కాకూడదా? మేము ఆల్రెడీ మీ కులం 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళింది కదా, రెడ్డి వాళ్ళు అయితే ఏలుకుంటూనే వస్తారు కదా, కోమటోళ్ళు ఏలిర్రు, బాపనోళ్ళు ఏలిర్రు, ఇక మిగతా కులాలు వెలమోళ్ళని ఏలిర్రు, మిగతా వాళ్ళు ఏలకూడదా? కాబట్టి మేమేమంటున్నాం అంటే, అట్లా చేస్తే కనుక అక్కడ సక్సెస్ కాదు. నేను వెనకాలండి మమ్మల్ని నడిపిస్తా అని చెప్పు, సంతోషం. మాకు ఒక పెద్ద దిక్కుగా, ఒక అమ్మలాగా, నువ్వు అన్నావు కదా, ఒక అమ్మలాగా మమ్మల్ని నడిపేయడానికి వచ్చిందని తెలంగాణ ప్రజలు భావించి నిన్ను ఆదరిస్తారు. అంతే తప్ప నేనే ముఖ్యమంత్రిని అవుతా అంటే కనుక మిమ్మల్ని ఆదరించరు. ఇప్పుడు నేను చాలా చోట్ల వింటున్నా, చాలా మంది ఇంటర్వ్యూలలో కూడా నేను వింటున్నా, పదే కూడా నేను చూస్తా. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మా కులాలకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారం ఇవ్వండి, ఈ కింది కులాలలో అధికారంలో ఉండొద్దా, వీళ్ళు ముఖ్యమంత్రి కావద్దా అని అడగడం ఏంటి? మెజారిటీగా ఉన్నది ఎవరు ఇక్కడ? ఇప్పుడు అగ్రవర్ణాలనే వాళ్ళు అంటారు, మెజారిటీగా కనబడుతుంది ఈ బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసికట్టుగా పని చేస్తే ముఖ్యమంత్రి కొట్టడం అనేది 2 రోజుల్లో సాధ్యం అవుతుంది. ఎగ్జాక్ట్లీగా.
ఎందుకు సాధ్యమైతే అడగడం ఏంది? కలవనియరు కదా మిగతా పార్టీలు, ఎస్సీ సెల్లు, బీసీ వాళ్ళు కలవనీయకపోవడం వాళ్ళ ధర్మం, కలవాల్సినటువంటి ధర్మం మనది ఉంది కదా. అదే ఇప్పుడు ఎందుకు కలవరు అంటున్నా. స్పృహ ఇప్పుడు ఒక కులం యొక్క స్వభావం ఇప్పుడు ఏంటి? వీసీకే పార్టీ కలుస్తుంది అన్న, వేరే పార్టీలో బీసీలో ఉన్నటువంటి పార్టీలతో వీసీకే 100% పనిచేస్తుందా? 100% కలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. 100% ఇప్పటిదాకా ప్రయత్నం చేసిరా? ఎందుకు చేయలేదు? చేసింది 100% బ్రదర్. మా పార్టీలో బీసీలు ఉన్నారు. ఏ పార్టీలతో పని అంటే మీరు కలుసుకోవాలని అనుకున్నారా? అంటే మేము బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేటువంటి చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఆ 3 పార్టీలు కాకుండా ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి కదా. మేము మాది చాలా పెద్ద పార్టీ బ్రదర్. మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కూటమిలో ఉన్నాం మేము. ఓకేనా, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నాం. అక్కడ వండుకుంటూనే మేము ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలతో మేము కలిసి పనిచేసాము. ఓకేనా, పోటీ చేశాము. మీరు అన్నట్టు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అగ్రవర్ణాలు కూడా మా పార్టీలో రెడ్డి, శంకర్ రెడ్డి అని చెప్పేసి మా పార్టీ నుంచి పోటీ చేశాడు మహబూబ్ నగర్. వీసీకే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశాడు శంకర్ రెడ్డి. మరి రెడ్డిలు లేరని చెప్పట్లే కదా. మా పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుంది. మీకు అంటే పెద్ద ఎత్తున ప్రచారంలో లేకపోవడం వల్ల మీకు తెలియకపోవచ్చు, కానీ మా పార్టీ కులాలు చెప్పుకుంటూ పోతే నేను ఎస్సీలలో నాది ఒక కులం, రాష్ట్ర అధ్యక్షుల వారిది ఇంకొక కులం, ఎస్సీలలో ఇంకొక కులం, బీసీలు ఉన్నారు మా దాంట్లో, ముస్లిం మైనార్టీలు ఉన్నారు, క్రైస్తవ మైనార్టీలు ఉన్నారు, చాలా మంది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. బీసీ నాయకులతోని, బీసీ సంఘాలతోని, బీసీ పార్టీలతోని మేము కలిసి పోటీ కూడా చేశాం. చాలా పార్టీలతో కలిసి. నేను అదే అంటున్నా, ఇప్పుడు కాంచీరాము ఒక మాట చెప్పిన, ఒక డైలాగ్, అది పెద్ద డైలాగ్, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్. అంటే నీ నుంచెల్లి పని లేకుండా అవతలో నిందించవద్దు, నువ్వు బట్టగాల్సి మీదొద్దు అని చెప్పింది. సో అట్లాంటి పని వీళ్ళు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఈ చిన్న చిన్న కులాలు అనుకునే వాళ్ళందరూ కలిసి, ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం ఉందన్న, ఈ సంఘాలన్నీ కలిసి ఎందుకు ఒక రాజకీయ వేదిక సృష్టించి వీళ్ళు ఎందుకు అధికారం కొట్టాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు అంటున్నా. వాళ్ళ పొద్దున్న లేస్తే బీసీల కోసం అంటారు, మళ్ళీ వీళ్ళ కోసం, వాళ్ళ కోసం, కులాల కోసం అంటారు. ఈ కులాల కోసం అనేది ఒక దగ్గరికి వచ్చి ఒక పార్టీగా అవతరించి, ఇప్పుడు ఒక పార్టీగా అవతరించినప్పుడు ఈ 3 పార్టీలతో ఢీకొట్టలేరా? అంటే ఎలా ఉంటుందండి బ్రదర్, ఒక కులము ఇంకో కులంతో ఎప్పుడు కలవదు అన్నప్పుడు స్వార్థమేగా. మరి స్వార్థమే అయితే ఎలా అంటే కులానికి ఉండే స్వభావమే అలాంటిది. నేను చెప్తాను అంటే ఒక కులము, గ్రామంలో కులాలు ఉంటాయి బ్రదర్. మాలోళ్ళ వాడ వేరుంటది, మాదిగోళ్ళ వాడ వేరుంటది, ఓకేనా, యాదవుల వాడ వేరుంటది, సాగలోళ్ళ వాడ వేరుంటది, ముదిరాజుల వాడ వేరుంటది. వరుసలు పెట్టి ఎంకన్నా బాగున్నావనే మావా బాబాయ్ అని పిలుచుకుంటాం, అది వేరు, అది ప్రేమ, ఆప్యాయత, అనురాగం అని అనుకుందాం. కానీ పలానోళ్ళ కులం వల్ల అబ్బాయో అమ్మాయో వేరేటోళ్ళని ప్రేమించగానే పంచాయతీ అవుతుంది. అవును, నీకు అర్థమైందా? ఎందుకు అవుతుంది? మరి ఊరు ఒకటేనా, తాగే నీళ్ళు ఒకటేనా, అదే చెర్లను భూమి అయితే ఆ ఊళ్ళోనే వేసుకుంటాడు కదా, బావి అయితే అక్కడ ఊరినటువంటి నీళ్ళే కదా. మరి ఎందుకు అప్పటిదాకా చిన్న అయినా పెద్ద అయినా పనిచేస్తుంది కదా కులం? ఎస్, కులం పని చేసినప్పుడు కుల సంఘం ఎందుకు పని చేయదు? అదే నేను ఏమంటానంటే, మా రోజు వీరన్న చెప్పినా, నేను కాంశీరామ్ సార్ చెప్పినా, గద్దర్ అన్న చెప్పినా, ఇంకెవరు చెప్పినా సరే, ఏ కులముకు ఆ కులం ఏకం కావాలి, కులాలన్నీ ఒక ఐక్యత కావాలి. మీరు అన్నట్టు బీసీలు అందరూ ఉన్నాం, ఎస్, చాకలుల సంఘం సపరేటు, గౌడ అన్నల సంఘం సపరేటు, ముదిరాజు అన్నల సంఘం సపరేటు, పద్మశాలి అన్నల సంఘం సపరేటు, లేకపోతే చేనేత కార్మికుల సంఘం కులం సపరేటు, ఇలా కులాల అన్ని ఏ కులానికి ఆ కులం సపరేట్ అయ్యి సపరేట్ అయ్యే ఉన్నాం, ఒక యూనిటీ అయ్యి ఈ కులాలన్నీ ఐక్యత కావాలి. అప్పుడు మీరు అన్నట్టు రాజకీయ అధికారం సాధ్యమవుతుంది. కానీ ఇండివిజువల్గా మాకు అదే దాని ఉద్దేశం. కులాలు విడిపోయి ఉన్నాయి, కష్టం. కుల నిర్మూలన చేస్తామా చేయలేమనేది పక్కన పెడితే ముందు ఐక్యత కావాలి. పరిస్థితుల్లో సాధ్యం అయ్యేటట్టే కనబడుతుందా? ఇప్పుడు ఒకటి బ్రదర్, కుల నిర్మూలన అవుతుందా కాదనంటే ఒక్కసారే కాదు, అవుతుంది, టైం పడుతుంది. ఒకసారే కాదు, ఒకప్పుడు ఉండేది అన్టచబిలిటీ, కుర్చీలను అక్కడ ఉండు బయట ఉండు, కొంతవరకు తగ్గుకుంటూ వచ్చింది కదా. సరే, ఎక్కడో ఒక దగ్గర కులం వేరే రూపంలోకి రూపాంతరం చెందింది అనుకో, అది మనసులో, అరే వీడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతుండు, వీడు కింద మాల మాదిగోడు, ఊళ్ళే మనకంటే తక్కువ ఉంటాడు, ఆ మాల ఐపీఎస్, ఆ మాదిగ ఐపీఎస్, ఆ బంజారా ఐపీఎస్, ఆ గిరిజన ఐపీఎస్ దగ్గరికి నేను పోవాలా పత్రం తీసుకొని అనేటువంటి భావనలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా? నేను ఒక్క వాని కులం మా ఊళ్ళే తక్కువ ఉంటుంది, వాని దగ్గర నేను పోవాలన్నా ఆఫీసర్గా చూడకుండా కులం కోణంలో చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి కులము అనేటువంటి స్వభావం నుంచి మనుషులు బయటపడితే, మేము మాకు ఎన్ని రోజులు మా వర్గాలకు అధికారం లేదు అనేటువంటి సోయి నుంచి బయటపడితే కనుక 100% నువ్వు అన్నట్టు రాజ్యాధికారం వస్తుంది బ్రదర్.
అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, అంటే ఇంత పీరియడ్ అని చెప్పగలుగుతామా? అంటే ఎలా చెప్పగలుగుతాను చెప్పు? ఇప్పుడు నువ్వు ఎప్పుడు కులాన్ని నేను సృష్టించినావా? వందల వేల సంవత్సరాల కింద అది అది పుట్టింది, దాన్ని పుట్టించిర్రు. దాన్ని ఒక్కసారే రూపుమాపాలంటే మనం చేయలేం కదా. కొన్ని వర్గాలకు ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు కొన్ని వర్గాలకు ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటారు. కొన్ని కులాలకు గౌరవం, కొన్ని కులాలకు గౌరవం ఎందుకు లేదు? అదే మీరు 30 ఏళ్ళ నుంచి మందకృష్ణ మాది కన్నా ఎందుకు దేనికోసం పోరాటం చేసాడు? మీ వెనక మీ కులాల వెనకాల తోకలు ఉంటాయా? మా వెనక మాకేం తక్కువ? రెడ్డి అని అంటే గౌరవం ఉంటుంది, అది కులమే అయినప్పుడు. మాది కానీ పెట్టుకుంటే ఎందుకు గౌరవం ఉండదు? ఎందుకు గౌరవం ఇయ్యరు? నీదో కులం అయినప్పుడు నాది కూడా ఒక కులమే కదా అనేటువంటి దాంతో కదా. అది వర్గీకరణ కోసం పుట్టింది అనుకున్నాం, ఎందుకు ఇలా పెట్టుకున్నారు? అంతే కదా. మరి రెడ్డి ఒక కులం అయినప్పుడు మాదిగా కూడా కులమే, మాల కూడా ఒక కులమే, సాగర్ కూడా ఒక కులమే. రాజకాన్ని పెట్టుకుంటారు ఇప్పుడు కదా బ్రదర్. కాబట్టి ఒక కులానికి గౌరవం, కులానికి తక్కువ గౌరవం ఉన్నప్పుడు అది అణచివేత అవుతుంది. అలా ఉంది కూడా సమాజంలో. మరి గ్రామాలలో మనం అందరం పల్లెటూళ్ళలో పుట్టి వచ్చిన చూడొచ్చు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తిని తప్పు చేసినని పట్టుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం పోయినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇంటిమేషన్ ఉంటుంది, అక్కడ కొంత అలర్ట్మెంట్ ఉంటుంది. అవును. సో చాలా మందిని తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేవీఆర్ లాంటి జర్నలిస్ట్ కావచ్చు, ఇంకా చాలా మందిని అరెస్టులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి వచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ ఎత్తుకుపోతారు డైరెక్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డికి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఏమన్నా ఉందంటారా? ఎట్లా జరుగుతుందంటారా? ఎట్లా చూడవచ్చు? నేను కూడా చూసిన. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులే టార్గెట్ అయిపోయారు. అవును. ఎట్లా? ముఖ్యంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు. ఇప్పుడు అది అనకూడదు, అనొచ్చు. ఏ బుక్ రాజ్యాంగం అన్నాడు ఆయన, ఏదో అన్నాడు అని అనుకుందాం. సంథింగ్ అది క్రియేట్ చేశారు. ఎస్, ఎర్రి బుక్ రాజ్యాంగం అని అన్నాడా? ఆయన రాసుకున్నది ఎర్రి బుక్. ఎర్రి రెడ్ బుక్ అంటున్నావు కదా నువ్వు, నీ రెడ్ బుక్ కాదు ఎర్రి బుక్ రాజ్యాంగం అని అన్నాడు. దాన్ని నువ్వు వక్రీకరించి ఏం చేసినావు? ఇంకో రాజ్యాంగం ఏదో అన్నాడు అని చెప్పేసి కొంతమందితో నువ్వు అక్రమంగా మరి కేసు పెట్టించి పొద్దున్నే ఇక్కడ నుంచి నువ్వు ఎత్తుకొని పోయి కర్నూలులో 3rd డిగ్రీ చేసి నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తరహాలో చేసాడు. నీ పార్టీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు లేరా? అమెరికాలో, స్విట్జర్లాండ్లో, జర్మన్లో ఉన్నటువంటి పచ్చ మీడియా, ఈ పచ్చ బ్యాచ్ అంతా చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని వస్తూ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే ఉన్నారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు కదా. చేసి పోయి నీ ప్రభుత్వం చేసేటువంటి లోపాలను ఎత్తి చూపిండు. నువ్వు దాన్ని కౌంటర్గా నువ్వు ఇచ్చేయి, నీ జర్నలిస్ట్తో ఇంకొలతను పెట్టించి ఎవరా భయ్ నువ్వు ఇట్లా అన్నవాట అని కౌంటర్ చెప్పి, అంతేగాని అననటువంటి పదాన్ని ఆపాదించి అక్రమంగా నువ్వు కేసులు పెట్టి తీసుకొని పోతానంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బిడ్డకు అండగా నిలబడాలి కదా. మీలాంటి జర్నలిస్టులు నేను నాకు కూడా లేటుగా తెలిసింది, మీలాంటి జర్నలిస్టులు ఇక్కడ మాట్లాడితే నేను ఎత్తుకోకపోతా అంటే మరి ఎవరు దానికి బాధ్యత? చంద్రబాబు నాయుడు పచ్చి తెలంగాణ వ్యతిరేకి, 2 కళ్ళ సిద్ధాంతం అని 100 మంది సావులకు కారణమైండు. నీ స్టాండ్ ఏందో చెప్పాయా బాబు అంటే చెప్పలే. నువ్వు బద్ద తెలంగాణ వ్యతిరేకివి, మా బెల్లి లలితక్కను, మా గద్దర్ అన్నను, ఓకేనా, వాళ్ళ సంపియాలని చూసినటువంటి వ్యక్తిని సంపించినవు కూడా. నువ్వు అటువంటి వాడు అయినా సరే నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మేమేం ధ్వంసం చేయట్లే, నీ కానువై నువ్వు ఇక్కడికి వచ్చిపోతా ఉంటావు, నీ బంధువులు నీ బలగం అంతా ఈయనే ఉంటుంది, మేమేం అనలే. కాబట్టి నువ్వు రౌడీ రాజకీయం చేస్తా అంటే ఎట్లా చంద్రబాబు నాయుడు? నువ్వు ఆ చంద్రబాబు నాయుడు చేసేటువంటి రాజకీయానికి ఇక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తా అంటే ఎట్లా? నీకు రాజకీయ భిక్ష పెట్టి ఉండవచ్చు, నువ్వు టీడీపీలో ఉండవచ్చు, కానీ రౌడీజం చేస్తా అంటే తెలంగాణ సమాజం తిరగబడుతుంది. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈయన పనిచేస్తుండు, నెక్స్ట్ టైం అందుకే ఈయన అధికారంలోకి రాడు. ఇంత దారుణంగా ఒక జర్నలిస్ట్ని అర్ధరాత్రి 8 గంటలకు వచ్చి మీరు రావాలి చెయ్యాలి అంటే ఆయన ఏమన్నా చంపిండా, పొడిచిండా, నరికిండా, క్రిటిసైజ్ చేసిండు పోయి. నువ్వు దాన్ని వక్రీకరించి ఆయనకు ఆపాదించి నువ్వు ఈడైపోయింది కర్నూలులో, ఎక్కడ మన విజయనగరంలో ఎక్కడ కేసు పెట్టినా మళ్ళీ ఆడికి రావాలంటారు. ఏమనుకుంటా మరి ఈడ కూడా ఉన్నారు మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు కదా. నువ్వు మా ఆంధ్ర రాజకీయాలు ఎట్లా చేస్తావు? నువ్వు మరి మా తెలంగాణలో నువ్వు ఎట్లుంటావు, ఆంధ్రలో ఎట్లుంటావు, వెళ్ళిపోరంటే బాగుంటుందా? ఉన్నది కదా. ఎవరు ఎక్కడైనా మేము అధికార వికేంద్రీకరణ జరిగింది కదా, భౌగోళిక తెలంగాణను కోరుకున్నాం మేము, అంతే కదా. మేము రాజకీయం చేస్తాం. ఎక్కడో జార్జ్ ఫ్లాయిడ్ ఉన్నాడు బ్రదర్, జార్జ్ ఫ్లాయిడ్కి అమెరికాలో అన్యాయం జరిగితే కూడా ఒక నల్లవాడిని అణచివేస్తే కూడా ఇక్కడ మనం నిరసనలు చేసినావా లేదా? మరి మానవత్వం ఉన్నోళ్ళు, హ్యుమానిటీ కొనోళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్లలో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, తప్పే ఉంది. దానికి నువ్వు కౌంటర్ చేయి, అంతేగాని నేను అరెస్ట్ చేస్తా ఎత్తుకొని పోతా అనంటే
ఏమన్నట్టు డెమోక్రసీ అనబడదు. రేవంత్ రెడ్డి ఆ విషయంలో 100కు 200%. చంద్రబాబు నాయుడు అట్లాంటి జరిగితే మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ శ్యామ్ పోరాటం చేస్తాం. ఇంకోటే బ్రదర్, నేను అదే చెప్పినాను. అందుకే నీ ఆస్తులు ఇక్కడనే ఉన్నాయి, ఖబర్దార్ గుర్తుపెట్టుకో అంటున్నా. తెలంగాణ ప్రజలు ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలనే గులగొట్టిరు, అర్థమైందా? కాబట్టి నీ నిప్పుకు కోప అంటే నీ కొంపకు నిప్పు పెట్టడం పెద్ద విషయం కాదు. లంకని ఏ విధంగా తగలబెట్టినో హనుమంతుడు ఏ విధంగా తగలబెట్టినో అట్లా తగలబెడతాం. ఎందుకంటే మా బిడ్డ నువ్వు తప్పు చేసే క్వశ్చన్ చెయ్యి, ఎవరో బయట ఆయన ఏం అనేది కూడా లేదుగా బ్రదర్. నువ్వు అన్యాయంగా జర్నలిస్టులు ఎత్తుకొని పోతావా? మరి అన్యాయంగా తప్పుడు కేసులు పెడతావు, నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు, ఒకటి మాట్లాడినావు బ్రదర్, ఎందుకు మాట్లాడినావు అని అడుగు. ఓకేనా? చట్టాన్ని ఆశ్రయం తప్పు. నువ్వు నీ చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి నేను దేశద్రోహం కేసులు పెడతా, నాన్ బెయిలబుల్ కేసులు పెడతాట. మరి ఎందుకు పెట్టినావు కేసు పెట్టినావు? ఎందుకు కొట్టించినావు? 3rd డిగ్రీ ఎందుకు చేయించినావు? సంసారం కూడా పనికి రాకుండా ఎందుకు చేయించినావు? తప్పు కదా. కాబట్టి తెలంగాణ సామే కదా, తెలంగాణ ప్రజలు మొత్తం క్వశ్చన్ చేస్తారు. ఇంకా ఇది ప్రజల్లోకి విస్తృతంగా పోలేదు. పోతే కనుక చంద్రబాబు నాయుడు పని కథం. కాబట్టి నువ్వు ఆల్రెడీ మా తెలంగాణ ద్రోహివి. నేను ప్రజలు అక్కడే మంచినో చెడునో ఆదరించను, నువ్వు ఆడ పరిపాలన చేసుకో. నీ పరిపాలన విషయంలో ఏదైనా లోపాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం చేయించుకో. కానీ నువ్వు రేవంత్ రెడ్డి నీ వెనకాల ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి వెనకాల నువ్వు ఉన్నావు కదా అనేటువంటి కొనలు మీరు ఇద్దరు గేమ్లు ఆడితే కనుక మీ ఆటలు మేము ఇక్కడ ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ అన్న, తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి పొలిటికల్గా రావాలని అనుకుంటున్నాడు. అవును. తెలంగాణ శ్యామ్ లాగా చాలామందిని తయారు చేసి తెలంగాణ శ్యామ్ లాగానే పొలిటికల్గా కావాలని చెప్పేసి చాలామంది యువకులను తయారు చేసే పనులు తెలంగాణ శ్యామ్ ఉంటాడా? స్వార్థం కోసం ఆయన ఒక్కడే పొలిటికల్ లీడర్ కావాలని అనుకుంటాడు? ఫైనల్ క్వశ్చన్ కాదు బ్రదర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నీకు వేస్తా. అక్కడ కెమెరామ్యాన్ ఉన్నాడు, ఇక్కడ ఒక కెమెరామ్యాన్ ఉన్నాడు. వాళ్ళకి ఏ పని అయితే వచ్చు ఆ పని చేస్తారు. నువ్వు జర్నలిజం చేస్తున్నావు. జర్నలిస్ట్గా నువ్వు ఎంతమంది జర్నలిస్టులు తయారు చేసినావు అంటే ఏం చెప్తావు? జర్నలిస్ట్ వేరు, పొలిటీషియన్ వేరు కదా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చెప్పాను. జర్నలిజం చేసుకుంటూ పోతారు, స్ఫూర్తిగా తీసుకొని చేస్తారు. ఎవరు స్ఫూర్తిగా చేసుకుంటారు? ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు. అంటే నువ్వైతే ఎవరిని తయారు చేసినావా? చేస్తున్నా నేను, చేస్తున్నావు. ఎస్. ఇప్పుడు మా పార్టీలో ఇప్పుడు శిక్షణా తరగతులు పెడతాం, వర్క్ షాప్స్ పెడతాం, దేనికి పెడతాం? ఇప్పుడు నేను నా అంతటి నేను ఇట్లా తయారు కాలే కదా. నన్ను ఎవరో ఒకరు తమ్ముడు అట్లా కాదు ఇట్లా. మా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు జీలకర్ర శ్రీనివాస్ గారు, ఆయన మా రాజకీయ గురువు. అన్న నాకేం డౌట్, ఇప్పుడు మనకు తెలియదు కదా బ్రదర్. అన్న ఇది ఎలా అంచనా వేయాలి, మనం దీన్ని ఎలా ఊహించాలి, ఈ స్టేట్మెంట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు అలాగా తమ్ముడు ఇలా అన్నట్టు అంటే ఆయన నాకు నేర్పించినట్టే కదా. మీకు అర్థమైందా? నేర్పించినట్టు కదా. నన్ను నా కింద ఉన్న వాళ్ళు అడుగుతారు ఎవరన్నా ఒకరు, అన్న నేను కూడా క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, నేను కూడా అడగాలనుకుంటున్నాను. ఎస్ తమ్ముడు అలా ఇలా ఉంటే ఈ స్టేట్మెంట్ వెనకాల ఈ మతలాబు దాగి ఉంటుంది తమ్ముడు, దీని వెనకాల ఈ మతలాబు దాగి ఉంటుంది తమ్ముడు అని చెప్పడం, నేర్పించడం, తయారు చేయడమే అవుతుంది కదా తమ్ముడు. నేను ఇప్పుడు నాయకుడి కావాలి, నువ్వు రాజకీయాలలోకి రావాలి అని అనుకున్నప్పుడు ప్రజా సమస్యలపైన కొట్లాడు, అవతలోడి స్టేట్మెంట్ని క్యాచ్ చేసి అంచనా వేసి కౌంటర్ స్టేట్మెంట్ పాస్ చేయి, ప్రజా సమస్యలపైన కొట్లాడు, ప్రజలు ఆదరిస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు పోటీ చేయి, నిలబడు, గెలుస్తావు, అసెంబ్లీకి వెళ్ళు, ఇంకా మంచి పరిపాలన వాళ్ళకు అందించు, ప్రజల హృదయాలను గెలుచుకో, నిరంతరం ప్రజల్లో ఉండు, వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా పరిష్కరించు, కావాల్సినటువంటి నిధులు తీసుకొనిరా. ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా వాళ్ళలో కలిసిపోయి ఉంటే అయిపోయాయి. గుమ్మడి నరసయ్య ఉన్నాడు, ఆయన తప్పుగా అనుకోకు, ఆయన ఏం పిహెచ్డీలు చేయలే కదా. ఎందుకు 30 ఏళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే, 25 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎందుకున్నాడు? మా ఎమ్మెల్యే ఆయనే. ఆయన చూసి నేను నేర్చుకున్నా, అరే రాజకీయాలు చేయడానికి డబ్బులే అవసరం లేదని. అట్లా మంచిగా ఎవరైనా మమ్మల్ని అడిగితే మేము 100% చెప్పాడు అని ప్రయత్నం. తెలంగాణ శ్యామ్ ఫైనల్ గా ఎమ్మెల్యే కావాలని కోరిక ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా. తెలంగాణ శ్యామ్కి గట్టిగా ఉందని నాకు ఎమ్మెల్యే కావాలని ఉంది, ఎంపీ కావాలని ఉంది, అవకాశం వస్తే ముఖ్యమంత్రి కావాలని ఉంది, ప్రధానమంత్రి కూడా కావాలని ఉంటుంది బ్రదర్. ఎవరికైనా ఎవరికి ఉండదు చెప్పు. మీకు కూడా మంచి జర్నలిస్ట్ కావాలని, ఇంకా జర్నలిజంలో ఇంకా మైండ్ ఇంప్రూవ్ చేసుకోవాలని లేదా మీకు ఉన్నదా లేదా? మరి నాకు కూడా ఉంటది కదా. ఉండడం మీన్స్ ఫైట్ చేయాలి. ప్రజా సమస్య తెలంగాణ శ్యామ్ ఇంట్లో పండుకొని లీడర్ కావాలనుకుంటున్నా, ప్రజా సమస్యల పైన కొట్లాడి లీడర్ కావాలనుకుంటున్నా. నేను కొట్లాడే దాంట్లో నా స్వార్థం ఉందా? ఇప్పుడు నేను అంటున్నా అనేక సమస్యల పైన కొట్లాడినా. కొన్ని వందల వేల కుల దురహంకార అసలు ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు సల్లూరి మల్లేశం చంపితే మేము అక్కడికి పోయి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినాం. మేము క్వశ్చన్ చేసిన తర్వాత అడ్లూరు లక్ష్మణ్ పోయిండు, మాలబంటి అనేటువంటి పిల్లగాన్ని చంపితే మేము సూర్యాపేటకు పోయినాం. మేము పోయిన తర్వాత అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి పడ్డది, వాళ్ళని జైల్లోకి పంపించారు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది. ఇదే నాగమణి యాదవ్ అనేటువంటి ఒక కానిస్టేబుల్ని పట్టపగటిలు వేరే కులం మాలల పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ అన్నల దమ్ములే
నరికి చంపిర్రు. కానిస్టేబుల్, నైత్ నగర్ కానిస్టేబుల్, మేము అక్కడ పోయి కొట్లాడినాం. ఉమ్. ఇదే రాష్ట్రంలో మన రంగరాజన్ గారు చిలుకూరి బాజాల టెంపుల్ రంగరాజన్ గారి పైన దాడి జరిగితే మేము పోయి ఖండించి, స్వామీజీ మీ పూజలు మీరు చేసుకోండి, వాడు ఎవడో రాఘవరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు వచ్చి మిమ్మల్ని పైన దాడి చేశాడు, తప్పు, వాడికి ఏదైనా భిన్నమైన అభిప్రాయం ఉంటే మీతో చర్చ పెట్టాలి తప్ప దాడి చేయకూడదని మేము అక్కడికి వెళ్ళాం. వీళ్ళు వందలు వేలు చెప్పుకుంటూ పోతే ఈ రోజు సరిపోదు బ్రదర్ మేము కొట్లాడిన సమస్యలు. మరి అలాంటప్పుడు తెలంగాణ శ్రమ అందరి మనిషే కదా. ఒక బీసీ 4 నెలల పసిపాపం 2 నెలల పసి గుడ్డుని చంపితే నాగర్ కర్నూలు బొంద దగ్గరికి పోయినాం, మేము పోయి కొట్లాడినాం. మేము అనేక సమస్యల పైన ఒక్కటి కాదు 2 కాదు వందల వేల ఇష్యూస్ మేము కొట్లాడినాం. బీసీ ఉద్యమంలో మేము పాల్గొన్నాం, ఎస్సీ ఉద్యమాలలో మేము పాల్గొన్నాం. మేము అనేక ప్రవీణ్ పగడారు లాంటి ఫాస్టర్ని చంపితే కూడా మేము రోడ్డు ఎక్కినాం. మేము ఇక్కడ అక్కడ లేదు బ్రదర్, ప్రతి సమస్య పైన మేము కొట్లాడినాం. కాబట్టి మరి మాలాంటి వాళ్ళు లీడర్ అయితే అసెంబ్లీకి పోతే మంచిగా ఉండదా? ఓకే, అంటే నేను అడిగిన క్వశ్చన్ ఇందాక కూడా దేనికంటే తెలంగాణ శ్యామ్ లీడర్ కావాలనుకుంటుండా, మీకు అదే కోరికనా, మీలాంటి వాళ్ళని తయారు చేస్తారని ఎందుకంటున్నంటే, సో చాలా మంది కూడా ప్రజాస్వామ్యంలో వస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ఫేమస్ కావడం, అందరినీ వేసుకోవడం, తిరగడం, ఆయన ఏదో ఒక పదవి వస్తే అక్కడికి ఆగిపోవడం తప్ప ముందుకెళ్ళి మళ్ళీ ఇంకా చాలా మందిని తయారు చేసే ప్రయత్నంలో లేరని నేను అడిగిన. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్పే క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి నేను అడిగిన. అయితే మా స్థాయికి తగ్గట్టు, మా స్తోమత తగ్గట్టు మేము చేస్తున్నాం, మేము తయారు చేస్తా ఉన్నాం, మేము తయారు చేస్తాం. మేము నా నెంబర్ కూడా మీరు స్క్రోల్ చేయండి. నాకున్న నా పరిధి మేరకు రాజకీయాలని, ఇప్పుడు రాజకీయాలలో పూలు పడితే రాళ్ళు పడతాయి బ్రదర్, అన్నిటినీ మనం చేయాలి. అందంగా పూలతో కొడితే కూడా దెబ్బలు తినాలి, దూరం నుంచి రాళ్లతో కొడితే కూడా దెబ్బలు తినాలి, తప్పదు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలు ఉంటాయి, క్రిటిసైజ్ చేస్తారు. అన్నిటిని తెలంగాణ సేవను మెచ్చుకునేటోళ్ళు ఉన్నారు, తిట్టేటోళ్ళు కూడా ఉన్నారు కదా. నేను ఎవరిని కొట్టలే, తిట్టలే, విమర్శిస్తే అంటే ఇప్పుడు అవతల నాకు నచ్చనటువంటి పార్టీ ఉన్నప్పుడు నేను నచ్చనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. కాబట్టి అన్నిటిని భరించగలగాలి. అలా భరించగలిగితే మీరు రాజకీయాల్లోకి రండి. అంతేగాని నన్ను ఎవడేమనకుండా నేను లీడర్ కావాలనుకుంటా అంటే కనుక అట్లా అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ రాష్ట్రంలో. ఆఖరికి గుమ్మడి నరసయ్యను కూడా తిట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక నింద వేస్తూనే ఉంటారు. అట్లా ఏం లేదు, మేము తయారు చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ శ్యామ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. ఎందుకు చేసిన అంటే చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా ఎప్పుడు దొరుకుతాడా, టైం ఎప్పుడు ఇస్తాడా అని. చాలామందికి డౌట్లు ఉన్నాయి, ఆ డౌట్లన్నీ కూడా ఈ ఇంటర్వ్యూ చూస్తే ఖచ్చితంగా పోతే అనే నమ్మకం నాకున్నది. సో ఇలాంటి వాళ్ళను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుతున్నటువంటి, రాజ్యాంగబద్ధంగా కొట్లాడుతున్నటువంటి ఇట్లాంటి యంగ్ లీడర్లని ఖచ్చితంగా సమాజానికి చూపించాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉన్నది. సో అందుకనే అనేక కార్యక్రమాలు ఏదొచ్చినా, అది ఏ పోరాటం అయినా సరే ముందు వచ్చి కొట్లాడతాడు తెలంగాణ శ్యామ్ అన్న. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ వస్తాడు, తర్వాత ప్రత్యక్షంగా కూడా కనబడతాడు. అందుకనే ఈరోజు అనేక అంశాల మీద మన ముందు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈ ఇంటర్వ్యూని చాలామందికి షేర్ చేసి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా మాట్లాడాను. సో ఇట్లాంటి వాళ్ళకు మన వేదిక తప్పకుండా అవకాశాలు ఇస్తుంది. ఇంకా ఈ అన్నలాంటి వాళ్ళు కాదు, ఇంకా సమాజానికి పరిచయం లేని వాళ్ళు, సమాజం గురించి పరితపిస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనం ఈ మీడియా వేదికగా తీసుకొచ్చే ప్రయత్నంలో నేను ఉంటాను. చూస్తున్నాం నుండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.